సార్ జయర్ సార్ వి శ్రీనివాస్ సార్. ओके रेडी गर्ल्स कैमरामैन पीछे पीछे आ जाओ पीछे पीछे कैमरामैन వెనక్కి వచ్చేయండి నాతో పాటు ఉన్నాయి చాలు देखिए गर्ल्स साइलेंस అందరూ వస్తారు కూర్చున్నాము. అదేవిధంగా మన కాలేజ్ కరెస్పాండెంట్ అయిన సార్ రవి చౌదరి సార్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము, సభపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడున్న విద్యార్థులందరికీ మా అగ్నిబాబా షాప్ గారి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా భూపారెడ్డి సార్ చైర్ని అలంకరించవలసి కోరుతున్నాము. భాష ఒక బొగేలి సార్ని సన్మానించవలసి కోరుతున్నాను. అట్లే వి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి సభాధ్వర్యంలో చైర్లో కూర్చుని, అదే రవీంద్ర సార్ గారు కూడా సభాధ్వర్యులుగా కోరుచున్నాం. అదే మన అనిల్ సార్ గారు కూడా సప్తగిరి క్యాంపస్ డైరెక్టర్ గారు వచ్చి కూర్చోవలసిగా కోరుచున్నాం. ఎన్ అశ్వత్ గుంతకల్ ఏడెఫ్ గారు వచ్చి కూర్చోవలసిగా కార్యక్రమాన్ని అధ్యక్షత పూర్తి వహించవలసిగా సవినయంగా కోరుచున్నాను. Respected dignitaries on the dais, Sri M. Bhupal Reddy garu, Regional Fair Officer, అదేవిధంగా వివేకానంద విద్యా సంస్థల ఫౌండర్ అయినటువంటి రవీంద్ర చౌదరి గారు, సప్తగిరి ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ హనీఫ్ గారు, మరియు అనంతపురం సహాయ జిల్లా అధికారి లింగమయ్య, గుంతకల్లు అగ్నిమాపక కేంద్రం సహాయ జిల్లా అధికారి అశ్వత్థ, మరి యొక్క సిబ్బంది, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ముఖ్యంగా మేము గత వారం రోజులుగా ఫైర్ సర్వీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి
చేసుకుంటూ వస్తున్నాం. ఏప్రిల్ 14th నుండి 20th వరకు. మిత్రులు కూడా అడిగారు, అమ్యునేషన్ అనేది లండన్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు స్టైకెన్ ఫోర్ట్ అనేటువంటి ఓడలో మొత్తం టన్నుల కొద్ది అమ్యునేషన్, అంటే బాంబులు, పేలుడు పదార్థాలు, ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో నింపి తీసుకుని వస్తూ ఫస్ట్ కరాచీలో ఆగింది. ఏం సార్ కరాచీ అంటే పాకిస్తాన్ పోయిందా, మన దేశానికి రాకుండా? అప్పటికి మనకి ఇంకా అఖండ భారతం ఉండేది. అప్పుడు కరాచీ కూడా మనం ఇండియాలోనే ఉండేది అనమాట. సో ఇండియాలోనే ఉండేది. కరాచీలో ఆగిన తర్వాత ఆ యొక్క ఓడలో కొన్ని సరుకులు దించేశారు. దించేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఖాళీ ప్లేస్ ఏర్పడింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, అరే ఊరికే ఎందుకు పోవడము ఇండియా ఇంకొక ఓడరేవుకు, దీంట్లో మళ్ళీ కొంచెం నింపుదామని చెప్పేసి మళ్ళీ ఈ కాటన్ బేల్స్, మండే గుణమున ఉండేటువంటివి దాంట్లో నింపడం జరిగింది. అప్పుడు ఆ మిలిటరీ అఫీషియల్స్ అబ్జెక్ట్ చేశారు, ఇది మిలిటరీకి సంబంధించిన ఓడ ఇది షిప్, ఇది దీంట్లో మేము అమ్యునేషన్ తీసుకెళ్తుంటే మీరేంటి ఇవన్నీ వేస్తున్నారు, ఇవాళ వేయకూడదు అంటే చెప్పిన వాళ్ళే వేసేయని చెప్పి వేసేసారు. వేసిన తర్వాత అది ఎలా ప్రయాణం చేసుకుంటూ అది 11వ తారీఖు బయలుదేరి ఏప్రిల్ 11, 12 తారీఖులు అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ముంబైలోకి వచ్చి పార్క్ చేశారు. మన ముంబై డాక్యార్డ్ ఓడరేవులో అక్కడ పార్క్ చేశారు. యాక్చువల్గా అది మిలిటరీ యొక్క సంబంధించిన షిప్ ఎప్పుడు కూడా పబ్లిక్ సంబంధించినటువంటి హార్బర్లో పార్క్ చేయకూడదు. కానీ అప్పుడున్న పరిస్థితులు దాని యొక్క ఎమర్జెన్సీ బట్టి ఆపారు. ఆపిన తర్వాత 14వ తారీఖున 11 గంటల ప్రాంతంలో చిన్నగా ట్విష్ అనే శబ్దం వచ్చింది. ఆ యొక్క ఓడలో చిన్నగా ఒక స్మోక్ లాగా వచ్చింది అనమాట. బాగా వేడి ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఋతువులు ఉన్నాయి కాబట్టి ఆ ఋతువుల ప్రకారము మార్చిలో మొదలైతే మనకు ఎండలు. మీకు అనంతపురంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంత ఎండలు ఎప్పుడైనా చూసామా? 45 డిగ్రీలు. సో అట్లా అక్కడ అప్పుడు కూడా బాగా వేడి ఉంది. వాళ్ళకి ఇంకా వేడి ఉంటుంది, ఎందుకంటే సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి, హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి. ఆ యొక్క ట్విష్ అనే ఒక శబ్దం వచ్చి చిన్న స్మోక్ రావడం జరిగింది ఆ యొక్క ఓడలో. వస్తూనే ఏదో స్మోక్ వస్తుంది అని చెప్పి దగ్గరలోనే దానికి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి అక్కడ స్మోక్ వస్తుంది అని చెప్పి ఫైర్ ఆర్పేశారు. అట్లాగా ఆర్పేసిన తర్వాత మళ్ళీ 1 గంట ప్రాంతంలో దానికన్నా ఇంకొంచెం పెద్దగా ఢామ్ అని ఒకటి పేలింది. పేలుతూనే ఏదో ఇది ప్రమాదం జరగబోతుంది, పెద్ద ఓడ, ఇది మొత్తం అమ్యునేషన్ ఉంది, టన్నుల కొద్ది ఉంది అని చెప్పేసి ముంబైలో ఉన్నటువంటి మొత్తం ఫైర్ స్టేషన్స్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ పిలిపించేశారు. పిలిపించేసి అక్కడ ఫైర్ ఫైటింగ్ చేయడం మొదలైంది. అంటే ఎమర్జెన్సీకి పెట్టుకొని అయిన తర్వాత ఇంకొక అర్ధగంట తర్వాత ఇంకొక బాంబు పేలింది, ఢామ్ అని పేలింది. ఇలా పేలుతూనే అందరూ కూడా ఇంకా వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఫైర్ ఇంజన్లో అంతా మొత్తం వాటర్ స్ప్రే చేయడం చేస్తుండగా ఇది ఇలా జరుగుతుంది. కరెక్ట్గా ఇదే టైం 4:30 ప్రాంతంలో ఢామ్ 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 అని మొత్తం పేలుడు జరిగిపోతారు. అప్పుడు వీళ్ళకి పరిగెత్తిపోవడానికి కూడా టైం లేదు. అక్కడే ముక్కలు అయిపోయారు. దాదాపుగా 66 మంది ఉన్నారు, డిఫరెంట్ కమ్యూనిటీస్. వాళ్ళలో వేల మంది చనిపోవడం జరిగింది, లక్షల్లో వాళ్ళు అక్కడ గాయాలైపోయినాయి. సో ఇప్పటికి కూడా ఆ కౌంట్ తెలియదు అసలు. సో మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఏప్రిల్ 14న 1944 సంవత్సరంలో. సో మరి ఇట్లా మనము ప్రతిసారి కూడా ఈ సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క అగ్నివీరుల్ని సంస్మరించుకుంటూ మనకు ఒక కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము 1960లో డిసైడ్ చేసిందనమాట. 1960లో ఏప్రిల్ 14th నుండి 20th వరకు వారం రోజుల పాటు పబ్లిక్ని సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమాలు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. ఏప్రిల్ 14th అందులో భాగంగా మేము 14th నాడు కమెమొరేషన్ పెరేడ్ కండక్ట్ చేశాము. అంటే ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఎవరైతే చనిపోయారో, అగ్నితో యుద్ధం చేస్తూ చనిపోయినటువంటి ఆ యుద్ధ వీరులకి నివాళి అర్పించడం జరిగింది. కమెమొరేషన్ పెరేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ 14న. అదేవిధంగా మొత్తం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్స్
యొక్క పెరేడ్ కండక్ట్ చేయడం ఉంది. వెహికల్స్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం మన జిల్లాలో కూడా మన టౌన్లో కూడా మొత్తం తిప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం ఇన్నోవేటివ్గా మా యొక్క డీజీ గారు పివి రమణ గారు, మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మనందరము గర్వించదగినటువంటి వ్యక్తి, మనకు ఈ యొక్క మోదుగులకుంట గ్రామం పక్కన, మన బత్తలపల్లి పక్కన తాడిమర్రి మండలం, ఆ ఊరికి చెందినటువంటి ఆఫీసర్ ఈరోజు మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు మా ఫైర్ సర్వీస్లో. ఆయన ఈసారి ఇలా కాదు, మనం ఇన్నోవేటివ్గా వెళ్ళాలి, ఏదో ఊరికే తూతూ మంత్రంగా పోయి మనం ఏదో చేసామన్నట్టు కాకుండా ముఖ్యంగా లేడీస్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి, లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక మనం అందరినీ ఇన్వాల్వ్ చేసినట్లే అని చెప్పారు. ఎలాగా అనిపించింది మాకు, ఎట్లాగా? పురుషుడు లేడు, ఒప్పుకుంటారా? పురుషుడు లేని స్త్రీ ఉందా? నోనా? నోనొచ్చు. ఎందుకంటే షీలో హీ ఉన్నాడా? హీలో షీ ఉందా? మేల్ ఉన్నాడా? ఉన్నారంటే మేము ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో అక్కడి నుంచి మేము రెస్క్యూ చేయాలనే ఉద్దేశంతో, అక్కడ రెస్క్యూ చేయాలంటే మేము మా వాళ్ళతోటి ఒకరిని సివిల్ డ్రెస్ వేసి ఒకటి పైన దించితే మా ఉద్దేశం ఏంటంటే పైన ఒకవేళ ఒక బిల్డింగ్ అంటే ఈసారి ముఖ్యంగా మేము చాలా చెప్తే సరే ఒక నెవనో దిగుతామని చెప్పి చూస్తే అమ్మాయిలు 3 వచ్చారు. సార్ నేను దిగుతాను. మాకే భయం అయింది. అరే వీళ్ళు ఏంటి, మావాడే 2వ అంతస్తు దిగాలంటే పైకి కింది చూస్తాడు, 3వ అంతస్తు నుంచి దిగుతామంటే మాకు భయమే లేదు, వస్తున్నాం అంటున్నారు. మాకు భయం. అఫ్కోర్స్ మేము బాగా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళని దిగండి అంటే చక్క దిగుతారు. మన యొక్క సొసైటీ ఎక్కడ ఫామ్ అవుతుందంటే విద్యా సంస్థల్లోనే. ముఖ్యంగా చాలామంది ఈ విద్యా సంస్థల వాళ్ళు అడుగుతుంటారు, సార్ మా స్కూల్లో మేమంతా సిమెంట్తో కట్టాము, ఇటుకతో కట్టాము, ఐరన్తో కట్టాము, ఎక్కడుంది అయినా మీరు ఈ ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టిస్తారు అని అడిగారు. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా మన దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది అంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగేదానికి ఇట్స్ ప్రోన్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్. ఎలక్ట్రిసిటీ ఉందా మీ స్కూల్లో? లేదా? కాలేజీలో లేదా? ఉంది అంటే అయిపోయింది, అక్కడ ఫైర్ అయ్యేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మీరు సొసైటీ మనకి స్కూల్స్ కాలేజెస్లోనే తయారవుతుంది కాబట్టి ఇప్పుడు మేం పిల్లలప్పుడు సార్ వాళ్ళు చదువుకునేటప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అంటే ఏదో గుడిసె కాలిందంట, లేదా ఒక గడ్డివాము కాలిందంట, అదేదో చిన్న కట్లు కాలినాయంట అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఈరోజు నిన్నటి రోజున మాకు 10 ఫైర్ కాల్స్ వచ్చాయి అనంతపురం జిల్లా. వర్టికల్ బిల్డింగ్స్ అనమాట. ఆ వర్టికల్ బిల్డింగ్స్లో 50 ఫ్లోర్లోనే మీరు వర్క్ చేయాల్సి రావచ్చు, 100వ ఫ్లోర్లో వర్క్. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ఫైర్ సేఫ్టీ అనేది ఎక్విప్మెంట్ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ జిల్లాలో బాగా ఇండస్ట్రీలో బాగా ఫైర్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నారో, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్విప్మెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారో, హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం జస్ట్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా మేము అక్నాలెడ్జ్ చేస్తూ వాళ్ళని కూడా మేము సన్మానించడానికి మా యొక్క డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈ పిల్లలకి SRA ఉంటుంది. అదే మనం ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. 21% ఆక్సిజన్ ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత వేరు, 25 దగ్గర వేరు, 30 దగ్గర వేరు, 40 దగ్గర వేరు. సో 40 దగ్గర ఓ చిన్న అగ్గిపుల్ల గీసినా కూడా ఢామ్ అని పేలుతుంది, అంటే ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ ఏరియాలో. సో అట్లా రిస్క్ ఉంది కాబట్టి మేము హాస్పిటల్లో అంత రిస్క్ ఉందని చెప్పి అక్కడ హాస్పిటల్స్లో మనము సేఫ్టీ గురించి వాళ్ళకి చెప్పడము, రెస్క్యూ చేయడము, తర్వాత ఇవాక్యుయేషన్ చేయడము, అవన్నీ కూడా మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా మేము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రజల్ని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, విద్యావంతుల్ని చేస్తూ, మనం ఈ యొక్క ఫైర్ లాస్ కానీ అదేవిధంగా సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సదరన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎం రాంగోపాల్ రెడ్డి గారికి, అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ లింగమయ్య గారికి, గుంతకల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అస్కర్త గారికి, అధ్యాపకులకు, అధ్యాపకేతరులకు, ఫైర్ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు.
విద్యార్థులకు నా శుభాశిష్యులు. నాకు మన కాలేజీలో ఫైర్ ఈవెంట్స్ పెడతామంటే నిజంగా నేను చాలా సంతోషించాను. ఫైర్ ఈవెంట్ కాదు, లైఫ్ ఈవెంట్ అంటారు. లైఫ్ సెట్ చేసే అంశాలు ఎప్పుడు ఒక అవకాశాన్ని వికాసన్స్ బాగా ఈవెంట్స్ చూసి ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా ఈ యొక్క బస్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువైనాయి. నేను ఇందాక చెప్పాము, బొగ్గుల బస్సు చూసాం మేము, మీరు చూడాల. అప్పట్లో బొగ్గుల బస్సు ఉండేది, కొంత మాన్యుమెంట్ లాగా చూసాము మనం. దాని తర్వాత డీజిల్ బస్సులు చూసాము, కట్టెలు అంటే ఈ వుడ్తో తయారు చేసినటువంటి బస్సులు చూసాము. ఇప్పుడు మనకి ఏసీ స్లీపర్స్ వచ్చాయి. వెళ్తున్నారా మనం ఏసీ స్లీపర్స్లో? అందరూ వెళ్తున్నాం. అరే కర్నూలులో ఏసీ స్లీపర్లో చనిపోయాడు 3 గంటలకి, మళ్ళీ ఆ రాత్రే మళ్ళీ మనం ఎక్కుతున్నాం. అయిపోయింది, మనం ఇక అలవాటు పడిపోయినాం. అరే జరిగింది కదా అని చెప్పి మనము ఆగడంలా వెళ్తున్నాం. మరి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మ్యానుఫ్యాక్చర్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బస్సు నడిపేటప్పుడు డ్రైవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాజ్ ఏ ప్యాసింజర్ మనం చేయాల్సింది ఏంటి? మెకానిక్స్ ఏం చేయాలి? ఇటువంటి అన్నిటి మీద కూడా మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో మీరు చెప్పినట్టుగా మనం బస్సులో బయలుదేరే ముందు మనం వెళ్తూనే ఫస్ట్ చూసుకోవాల్సింది హ్యామర్ ఉందా లేదా. పాయింటెడ్ హ్యామర్ ఉంటుంది అక్కడ. ఇట్లా మనం మీరు బస్సులో కూర్చుంటానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే కనుక చిన్న హ్యామర్ ఉంటుంది, పాయింట్ ఎండ్ ఉంటుంది. మన అద్దాన్ని మనం గట్టిగా రాత్తో కొట్టినా పగలది అంత ఈజీగా. అదే సూది మన అట్లా పాయింటెడ్ ఎండ్తో ఉన్నటువంటి ఆ యొక్క సుత్తితో కొడితే టపక్ ఇరిగిపోతుంది అనమాట. సో అట్లాగా హ్యామర్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకోవాలి. మనం ఫస్ట్లో దిగే వరకు డోర్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందని అడగాలి వాడిని. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కార్గో నింపుతున్నాడు వాడు, బ్యాటరీ ఉంది, బ్యాటరీ పక్కన ఒక పెట్రోల్ క్యాన్ పెట్టాడు. అరే ఏమే పెట్రోల్ క్యాన్ పెట్టావు అక్కడ? అది మామూలే సార్, ఇది మేము అవసరం అయితే పెట్టుకుంటాం. అరే అట్లా పెట్టకూడదా, బ్యాటరీ కొంచెం వేడి ఎక్కింది అనుకో ఆటోమేటిక్గా ఫైర్ అయ్యి పైన నా బిడ్డ ఉందా నేనే కాలిపోతాను నాయన, నువ్వు ఫస్ట్ దాన్ని తీస్తావా లేకపోతే కంప్లైంట్ చేయాలా అంటే అప్పుడు తీసేశాడు. మళ్ళీ పక్కన పెట్టుకున్నాడు, దాన్ని ఎత్తుపోయి ఎక్కడ వెనక పెట్టుకున్నాడు. పెయింట్ డబ్బాలు డంప్ చేసేసాడు వాడిక. దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో దాన్ని అట్లా వాళ్ళు ఈ ఆపరేటర్స్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. మనం కూడా రెస్పాన్సిబుల్గా అడగడం మొదలైతే సొసైటీలో అడగాలి. ఎంతమంది అడుగుతున్నాం మనం? సినిమాకి వెళ్తారా మీరు? ఏ సినిమాకి వెళ్ళారు? శాంతి టాకీస్కి వెళ్ళారా? వెళ్ళలేదా? ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ చూడాల్సింది మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది, ఉందా లేదా, ఫైర్ ఎక్విప్మెంట్ ఎక్కడుంది, ఏమైనా జరిగితే నేను ఈజీగా పరిగెత్తిపోవడానికి మార్గం ఉందా లేదా, బోల్ట్ వేసి పెట్టాడా లేదా, ఏంటి అయినా బోల్ట్ వేసినాడా, వేసితే మనం ఓపెన్ చేయమని అడగాల. డిమాండ్ చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు కూడా ఒకరు అడిగారనుకో వాడు పట్టించుకోడు, 2 అడిగారనుకో కొంచెం ఆలోచన చేస్తాడు, 10 మంది అడిగినారనుకో ఖచ్చితంగా పెడతాడు, ఓపెన్ చేస్తాడు, నా రెస్పాన్సిబిలిటీ ఇది కదా. సో ఆ విధంగా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన లైఫ్ సేఫ్టీ అనేది కూడా, ఇందాక మీ సార్ చెప్పినట్టుగా లైఫ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీకు లైఫ్ సేఫ్టీ గురించి మీ స్కూల్లో లైఫ్ సేఫ్టీ ఉందా గమనించారా? లైఫ్ సేఫ్టీ మెజర్స్ ఏంటి? మీ బిల్డింగు కట్టెతో కట్టారా లేకపోతే ఈ సిమెంట్తో కట్టారా? ఆ కట్టెతో కడితే సేఫ్టీ ఉందా? బోధ గడ్డితో వేస్తే సేఫ్టీ ఉందా? లేదు కదా. మీకు అంతా ఐరన్ వాడారా, సిమెంట్ వాడారా, వెంటిలేషన్ ఉందా, కారిడార్ విడ్త్ మీ యొక్క డోర్ విడ్త్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీరు దిగొచ్చేదానికి మెట్లు 2 ఏర్పాటు చేసినాడా లేదా? ఇది ఇక్కడ కూడా ఒకటి కనపడుతుందా లేదా? ఎమర్జెన్సీ ఎగ్జిట్. మీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన మీ సేఫ్టీ పట్ల. మీరు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే దీన్ని తీసుకొని పడగొట్టేయడానికి పీకేస్తూ ఉంటారు. పీక్తారా? ఎందుకంటే అది మనకి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది అనమాట. దాన్ని రాంగ్ హ్యాండిల్ చేయకూడదు, ఇట్లాంటివి చేయకూడదు అనమాట. ఎక్స్టింగ్విషర్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి, అక్కడనే ఉంచేయాలి. దాన్ని ఊరు పోత ఇట్లా కొట్టినామనుకో లోపల ఉండే పౌడర్ అంతా బయటకు వస్తుంది, వేస్ట్ కదా. కాబట్టి ఇట్లాంటివి మనము చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మరి ఇంకా ముందుకు వెళ్తూ మనము ఈ కార్యక్రమంలో ఇంకా మాట్లాడడానికి వక్తలు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ
ఆర్ఎఫ్ఓ గారు, అబూపల్లి గారు, డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏడిఎఫ్ఓ లింగమయ్య గారు, ముందుగా ఏడిఎఫ్ఓ అశోక్, తర్వాత మీ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ చౌదరి గారు, ఇక్కడ విద్యార్థులు స్టాఫ్ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం నిత్యము పేపర్లో, న్యూస్లో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి, చాలా మంది చనిపోయారు, చాలా రకాలుగా నష్టాలు కలిగాయి. ఇలా న్యూస్ అనేక మనం చూస్తున్నాం, టీవీలో, మీడియాలో చూస్తున్నాం. సో దీంట్లో ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి మన కళ్ళ ముందరే కొన్ని సంవత్సరాల్లో ఒక బస్సు తెలుగు హైదరాబాద్ వెళ్ళే బస్సు యాక్సిడెంట్ అయిపోయి అందరూ ఊరిపోలేకపోయారు. వాళ్ళు ఆలోచించలేదు ఏమవుతుందో భవిష్యత్తు. రాత్రి బయలుదేరే ప్రయాణానికి మధ్యరాత్రులు యాక్సిడెంట్ అయ్యేది వాళ్ళు. ఇలాంటి అనేక యాక్సిడెంట్స్ సంభవించాయి. అలాగే ప్రతి ఒక్క ఫీల్డ్లో అదొక రవాణా మార్గం అనుకోండి. ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీ నుంచి వస్తున్న వ్యక్తి, అనంతపురంలో సప్తగిరి క్యాంప్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది. ఇది భారతదేశంలోనే అగ్రగామి సంస్థ, కర్పూరం తయారు చేసే సంస్థ. మన రోజు ఇంట్లో కర్పూరం వాడతాం కదా పూజలో, ఆ కర్పూరము వాళ్ళు ఎండైపోయారు రైట్. సో ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు సమాజంలో ఒక పరిశ్రమ అయితేనేమి, ఒక హాస్పిటల్ అయితేనేమి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, ఒక షాపింగ్ మాల్ అయితేనేమి, ఒక థియేటర్ అయితేనేమి, ఎక్కడ కూడా సంభవించవచ్చు. మనం థియేటర్లో చూసాం, షాపింగ్ మాల్స్లో చూసాం, పెద్ద పెద్ద హైరైజ్ సిటీలో, పెద్ద సిటీలో, చిన్న సిటీలో, ఊళ్ళో ఏదైనా చిన్న ఒక విలేజ్ లో గడివామి కాకపోతే ఇక్కడ ఎవరో తెలిసిన ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏ పనిలో ఉన్నా కూడా రాత్రి వాళ్ళు దాన్ని వదిలేసి పరిగెత్తి వాళ్ళు పని తీసుకుని వచ్చి అది ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడతారు. సో ఇలాంటి సేవ అందిస్తున్న ఈ డిపార్ట్మెంట్ కి అభినందనలు సార్. ఇలాగే మా పరిశ్రమ గురించి చెప్తాను. మా పరిశ్రమ దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థాపించబడింది. మేము కర్పూరం తయారు చేస్తున్నాం. కర్పూరం రోజు మనం ఇంట్లో వాడతాం, పూజలు. అది సింపుల్ గా అనుకుంటుంది. మార్కెట్లో కొంటాం, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలకి మనం వాడేస్తాం. కానీ అది తయారు చేసే విధానంలో చాలా సుదీర్ఘమైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయింది. దీంట్లో కెమికల్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. మీరంతా కూడా జూనియర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, సో బయోలజీ, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నారా? చేతులు ఎంత ఉన్నారు? సో ఎందుకన్నానంటే మా సంస్థ కెమిస్ట్రీతో అభివృద్ధి ఉన్న సంస్థ. కెమికల్ ఇంజనీరింగ్, కర్పూరం అనేది కెమికల్, ఎలా తయారు చేస్తారో చాలా వరకు మీకు తెలియదు, మనం వాడేస్తున్నాం. ఒక న్యాచురల్ గా పైప్ చైన్ ఉంటుంది. ఆ పైప్ చెట్టు పెరట్లో నుంచి న్యాచురల్ ఆయిల్ తీస్తాం. చైనాలో, ఇండోనేషియాలో, తర్వాత బ్రెజిల్లో, వియత్నాంలో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేస్తాం. మనకి అనంతపురికి చెన్నై ద్వారా, ముంబై పోర్ట్ ద్వారా షిప్ లో అక్కడి నుంచి బ్యారల్స్ లో, ట్యాంకర్స్ లో మన ఫ్యాక్టరీ వస్తుంది. అది ఇట్ ఈస్ లైక్ పెట్రోల్ అనుకోండి, న్యాచురల్ ఆయిల్. దాన్ని మనం తీసి ఒక 5-6 స్టేజెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో రియాక్షన్స్, డిస్టిలేషన్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అందులో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తాము. ఫైనల్ గా 5 రోజుల తర్వాత రా మెటీరియల్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత 5 రోజుల తర్వాత కర్పూరం బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో జరిగే ప్రాసెస్ అంతా కూడా చాలా సేఫ్టీ అవసరం మా సంస్థలో. మేము ఈ ప్రభుత్వ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించిన వాళ్ళ సూచనల మేరకు ఫ్యూచర్ తప్పకుండా అన్ని కూడా సేఫ్టీ సిస్టమ్స్ అన్ని ఫాలో అవుతున్నాము. అనునిత్యము వాటిని రివ్యూ చేసి కండిషన్స్ ఎలా ఉన్నాయని పరీక్షించుకోవడము ఒక ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వ్యవస్థాపన చేశాము. వాళ్ళకి ఇదే పని. ఎందుకంటే ఏమైనా జరిగితే కర్పూరం వాడుతుంది మీద మనం పూర్తి చేసే మండిస్తాం కదా. ఏప్రిల్ 14 నుంచి 20 దాకా ఈ కార్యక్రమం ఫైర్ వీక్ అనే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ క్రమంలో మా ఫ్యాక్టరీలో వచ్చారు సామాన్లు, అంత ఇన్స్పెక్షన్ చేశారు, మాకు గైడెన్స్ ఇచ్చారు. మా ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించారు.
వాళ్ళ డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేశారు. మన వర్కర్స్ కొంతమంది చదువున్నారు. హలో. వాళ్ళు కూడా గుడ్ ఈవినింగ్ దినేష్, రాలేదా? శ్రీనివాస్ రెడ్డి గారు సిబ్బంది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరో ఒకరు రండి, సో ఈ విధంగా మన జాతికి, ఎవరో ఒకరు రండి, లొకేషన్ పెట్టినా కదా రండి. మన సొసైటీకి ఎంతో ఉపయోగం చేస్తున్న, మనకు కాపాడుతున్న, అభివృద్ధిని కాపాడుతున్న డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్. అందువల్ల వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఇన్వైట్ చేసినందుకు థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. సార్, ఇందాక హనీఫ్ సార్ చెప్పినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళకు తేడా లేదని చెప్పారు. నిజం అది. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్లో రోజు ఏమి యుద్ధం లేదు, చైనా బార్డర్లో రోజు ఏమి యుద్ధం లేదు, అయినా అక్కడ 24/7 వాళ్ళు పారా కాస్తూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా 24/7 మా వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. ఏ ప్రమాదం జరిగినా కూడా వీఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. నేను గొప్పగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ అనేది పిలుస్తూనే పలికే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే దాంట్లో ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా పిలిచిన వ్యక్తి ఎవరు, ఈయనేమన్నా స్థితిమంతుడా, ఏమీ లేనివాడా, ఏమి అని పిలుస్తూనే పలికే డిపార్ట్మెంట్ ఒక ఫైర్ డిపార్ట్మెంట్. ఇంకొక విషయం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ చేతులు ఎత్తేసిన తర్వాత, అంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీ జరిగింది, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఇంకొక ఏదైనా ఎమర్జెన్సీ జరిగింది, అన్ని డిపార్ట్మెంట్లు చేతులు ఎత్తేసిన తర్వాత వెళ్ళే డిపార్ట్మెంట్, చేసే డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా సార్ మేము ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి కూడా మా సిబ్బంది మేమంతా కూడా గర్వపడుతూ ఉంటాం. పబ్లిక్ సేవ్ చేయడానికి మేము ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటాం. మేము మంచికైనా అంటే మాకు మంచి అప్లాజ్ వచ్చినా రిసీవ్ చేసుకుంటాం. ఇంకా చాలామంది ఏమంటారంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, బూడిదడుతుంది అంటారు. దానికి కూడా మేము రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే బూడిదని ఆర్పేదే అని మాకు పేరు వస్తుంటే మేమేం దానికి కుంగిపోవడం లేదు. మేము ఫైర్ ఆర్పడానికి ఏదైనా ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఇన్సిపియంట్ స్టేజ్, అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రోత్ స్టేజ్, కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ డెవలప్డ్ స్టేజ్, బాగా పెరిగిపోయి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ డిఫ్లాగ్రేషన్, అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఎక్స్ప్లోజన్, ఇంకా ధామ్ ధామ్ అని పేలుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డికే స్టేజ్, ఇంకా అయిపోయి ఇంక కిందికి దిగుతూ ఉంటుంది. అప్పుడు పిలుస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ని డికే స్టేజ్లో పిలుస్తున్నారు. అప్పుడు పోయి మేమేం చేస్తాము, బూడిద నార్పి పక్కకి స్ప్రెడ్ కాకుండా చేస్తున్నాం. మరి పిలవగలగాలి, ముందే పిలవగలగాలి. ఎలా? గ్రోత్ స్టేజ్లో పిలవాలి. అట్లీస్ట్ ఇన్సిపియంట్ స్టేజ్లో మీరు ఏదైనా చేయడానికి మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడండి, హోస్ వాడండి. అందుకే మేము పబ్లిక్ని పార్టిసిపేట్ చేయిస్తూ అది వాడడానికి మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో రైట్ టైంలో పిలవాలి. రైట్ టైంలో పిలవడం అంటే మీ దగ్గర నంబర్ ఉండాలి. మీ దగ్గర నంబర్ ఉందా? లేదు. లేదా? అందుకే మీ స్కూల్లో మీకు స్టిక్కర్స్ అతికిచ్చాం చూడండి. ఆ స్టిక్కర్లో ఉంది ఫైర్ స్టేషన్ నంబర్, లోకల్ ఫైర్ స్టేషన్ నంబర్ 220299 అనంతపురం నంబర్. చూడండి, మీరు స్కూల్లో ఏం సేఫ్టీ తీసుకోవాలో అవి ఆ పోస్టర్స్లో అతికిచ్చాం. ఏ లోకల్ ఫైర్ స్టేషన్ నంబర్ కావాలన్నా ఈ జిల్లాలో అక్కడ ఫైర్ స్టేషన్ నంబర్ ఉంది. మరి ఎప్పుడు పిలవాలి సార్? పిలవడానికి టైం అయిపోతుంది. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు వెతుకుతారు నంబరు. సార్ ఎవరి దగ్గర నంబరు? అంతవరకు కూడా ఫస్ట్ ఏదో మీరు ప్రయత్నం చేస్తారు. మళ్ళీ సార్ చెప్పండి, రవీంద్ర సార్ ఆడున్నాడు చెప్పండి సార్ అంటారు. రవీంద్ర సార్ ఎన్నో పనులు ఆయనకి ఏడాడో తిరుగుతూ ఉంటాడు. ఆయనకి పట్టుకునేటప్పటికి ఒక 10 నిమిషాలు అవుతుంది. మళ్ళీ సార్ కూడా ఎత్తుతాడు, తక్కువ ఏడున్నది మొబైల్లో ఉంది శ్రీనివాస్ రెడ్డి నంబర్ ఎత్తుతానంటాడు. ఆ ఎత్తికి చెప్పాడు పట్టేటప్పటికి టైము, రెస్పాన్స్ టైం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే ఫైర్ అయిన తర్వాత మీరు పిలిచినప్పటి నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేంత వరకు పట్టే టైంనే రెస్పాన్స్ టైం అంటారు. ఆ రెస్పాన్స్ టైం అనేది ఎంత తగ్గిస్తే నష్టాన్ని అంత తగ్గించవచ్చు. మరి అది పెరిగే కొద్దీ 1 నిమిషం డిలే అయిందంటే నష్టం డబుల్ అయిపోతుంది. ఇంకో నిమిషం అయిందంటే డబుల్ 1 2 2 4 4 8 8 16 16 32 32 64 64 128 అలా ఇంక పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా మనం నష్టాన్ని తగ్గించాలి అంటే ఇన్ టైంలో మనం పిలవాలి.
పిలిచిన తర్వాత రోడ్స్ మా కండిషన్ మన దగ్గర ఎట్లున్నాయి మా చేతుల్లో లేదు. ఆ రోడ్ కండిషన్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సైకిల్ ఓడిపోతాడు, బైక్ ఓడిపోతాడు, బస్సు ఓడిపోతాడు, కారు పోతాడు. ఫైర్ ఇంజిన్ వస్తుంది, సైరన్ వేసుకొని పోయి సైరన్ వేసుకొని వస్తూ ఉంటుంది. దారిద్దాం, పక్కకి వెళ్ళిపోదాం మనమే అని కాన్షియస్నెస్ రావాలి. ఎవడైనా పోకుంటే మీలాంటి స్టూడెంట్స్ చెప్పాలి. రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్గా మీకు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఫలానా వివేకానంద స్కూల్స్ దగ్గర పక్కన ఒక ఇల్లు కాలుతున్న వ్యక్తి ఇది ఫలానా అయింది, నేను పిలుస్తున్నా, నీ పేరేమయ్యా? నా పేరేంటి సార్ నీకు? వస్తాందిరా, రా తొందరగా అంటాడు. అరే నువ్వు వస్తామయ్యా, మేము వచ్చేటప్పుడు నీకు మేము ఏదైనా డౌట్ వస్తే మేము కాల్ చేయడానికి నీ నంబర్ కావాలంటే నా నంబర్ ఏంటికిలే, ఈడైతే పో అంటాడు. మేము మళ్ళీ వస్తుంటాం, ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాం. మా వానికి డౌట్ వస్తుంది, సార్ ఏమన్నా దాటి వచ్చేసినావా? ఇందాక మావాడే దాటి వెళ్ళిపోయాడు, మీ రోడ్డు వచ్చేటప్పుడు ముందుకు పోయి యూటర్న్ తీసుకొని రావాలి కదా, అక్కడ ముందుకు వెళ్ళిపోయినాడు. సో అట్లా పోతే ఒక నిమిషం లేట్ అయినా లాస్ పెరిగిపోతుంది కదా. కాబట్టి నీ నంబర్ చెప్పాలి. అట్లా ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ జరిగితేనే మనం లాస్ట్ని కర్టైల్ చేయొచ్చు. ఇవన్నీ ఏం జరగకపోయినా ఫైర్ వాళ్ళు బూడిద నారుతారా అంటారు. ఇప్పుడు చెప్పండి, మేము బూడిద నారుతామా? ఫైర్నే అరుతాం. ఛాలెంజింగ్గా మేము ఫైర్తో ఛాలెంజ్ చేస్తాం, ఫైర్తో ఫైట్ చేస్తాం. మాకు ఇన్ టైంలో చెప్పాలి. ఇన్ టైంలో చెప్తే నష్టాన్ని తగ్గించేస్తాం అనమాట. అది మనం ఇంకా ముందుకు సాగాల్సి ఉంటుంది. మనకు ముఖ్యంగా మన యొక్క రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు భూపాల్ రెడ్డి గారు, ఈయన మన 8 జిల్లాలకు అధికారి, తిరుపతి నుండి ఇటు కర్నూలు వరకు అధికారి మనకు. ఆయన కూడా ఈ కార్యక్రమం గురించి మీకు చెప్తూ పిల్లలకి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రవీంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ రవీంద్ర చౌదరి గారికి, అలాగే సప్తగిరి క్యాంపస్ ఎండి అనిల్ గారికి, అలాగే అశోక, ఇక్కడ విచ్చేసిన వీళ్ళ కేంద్రాల అలాగే అక్కడ నుంచి వచ్చారు, అలాగే అగ్నిలోక సిబ్బంది అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి, మీడియా మిత్రులకు, వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన అధ్యాపక బృందానికి అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులు అందరికీ నా ఆశీస్సులు. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం చెప్తున్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా కనపడలేదు. 44.5 ఉన్నాయి. దేశమంతా మొత్తం సమాజంలో ఉన్నారు. వీళ్ళకు ఇల్లు కూడా లేదండి. ఆఫ్ డ్యూటీ అనేది కూడా వదిలేసేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ నైట్ డ్యూటీ చేయాలి. మళ్ళీ కొంతమందికి నైట్ ఒక జస్ట్ 4-5 అవర్స్ రిజెక్ట్ చేసి పంపించేసి వారం రోజులు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మనము చప్పట్లు కరకరాలతో అందరికీ దేశమంతా ఉండే వాళ్ళందరికీ ఈరోజు, ఎందుకంటే చెప్పారు భారతంలో సైనికులు కంటే ఎక్కువ అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారని ఇన్సైడ్ భారతదేశంలో ఉండే ఇన్సైడ్ సమాజంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ఏ ఇన్సిడెంట్ జరిగినా అగ్ని ప్రమాదం కానీ, వరదలు కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, రైలు యాక్సిడెంట్ కానీ, తర్వాత ఏ యాక్సిడెంట్ కానీ, ఏ యాక్సిడెంట్ జరిగినా మొట్టమొదటిగా వెళ్ళేదే ఫైర్ సర్వీస్ అండి. మొట్టమొదటిగా వెళ్ళేది ఫైర్ సర్వీస్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంత త్వరగా ఇస్తున్నారు అనుకోండి, ఆ ప్రమాద తీవ్రత చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రెస్పాన్స్ టైం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆ రెస్పాన్స్ టైం తగ్గించాలంటే మీ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. చూసిన వెంటనే మీరు ఒకరు ఫైర్ సర్వీస్ ఇన్ఫార్మ్ చేయాలి. మిగతా ఏం చేయాలి? మీ దగ్గర ఉండే సాధనాలతో, అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఓస్ రైల్స్ ఉన్నాయి, మీరే అందరూ ప్రాక్టీస్ కావాలి. అందరూ ప్రతి ఒక్కరు విద్యార్థులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అవి ఎలా వాడాలనేది మన ఆస్తి. అది మనది ఆస్తి. ఏ ఆస్తి నష్టమైనా కానీ అది జాతి నష్టము. అది తప్పకుండా మనందరిపైన ట్యాక్స్ రూపంలో మళ్ళీ మనకే వచ్చేస్తుంది. అదంతా
అది ఎవరో రవీంద్ర చౌదరి గారి ఆగిపోయిందంటే అది జాతి ఒప్పుకోదండి. అందుకోసం ఇక్కడ మనం పనిచేసే అధ్యాపకులు కానీ ఇక్కడ ఉండే రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఎవరైనా అమ్మాయిలు అందరూ ఇది మనది అని ఇక్కడ మనం పనిచేస్తున్నామంటే ఉన్నామంటే ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు. జరిగిన కానీ చిన్న ప్రమాదాన్ని వెంటనే మీరు కంట్రోల్ చేసేది. ఇది ఆయన కాదులేదా, ఆయన మిగిలిన రాలేదా? 15వ తారీఖు మా వాళ్ళు మొత్తం టౌన్ లో ఉండే ఏరియాస్ రైల్ స్టేషన్, బస్ స్టేషన్, ముఖ్యమైన కూడల్లో అన్ని చోట్ల కరపత్రాలు, గోడపత్రాలు అలాగే ఇస్తూ సమాజంలో గ్యాస్ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, గ్యాస్ సేఫ్టీ, కిచెన్ సేఫ్టీ, అలాగే ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇలా మొత్తం తెలియజేస్తూ 15వ తారీఖు అన్ని చోట్ల జరుగుతున్నారు. అలాగే 16వ తారీఖు అన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఈసారి చేయడం జరిగింది. మీరు చూశారు అక్కడ గోడపత్రాలు అందించి ఉన్నారు. ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కు ప్రతి వీధుల్లో అవన్నీ ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఏం చేయకూడదు, రూల్స్ రూల్స్ అక్కడ దాంట్లో వేసి ఉన్నారు. అలాగే ఫైరింగ్ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇలా 16వ తారీఖు అన్ని మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫర్మేరియాస్ తిరిగేసి నెక్స్ట్ ఐటమ్ డెమోస్ అలర్ట్ చేయి. అలాగే 17వ తారీఖు విద్యా సంస్థలు సాధ్యమైనంత వరకు ఆ రోజు ఎన్ని అవకాశం ఉంటే అన్ని విద్యా సంస్థల్లో మొత్తము ఇవన్నీ చేయడం జరిగింది. విద్యా సంస్థల్లో మార్పులు కండక్ట్ చేస్తూ ఎలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మార్పులు ఎలా చేయాలి, ప్రమాదంలో ఎలా లైఫ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ. లైఫ్ సేఫ్టీ అంటే ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పారు. లైఫ్ సేఫ్టీ అంటే ఏమంటారు? స్టేట్ కేసెస్ ఒకరే వచ్చారా? ఒకరే మీరు పోయి పోయేసి ఉందండి, ఎందుకంటే మీకు సన్మానం చేస్తారు అట్లా. ఒక 15-20 నిమిషాలు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది దాన్ని చూసుకోవాలి. ఫస్ట్ కొత్త సినిమాలకి కూర్చోకూడదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైనా జరిగినప్పుడు ప్రమాదం ఒకటే కాదు, ఏదైనా కావచ్చు, దాంట్లో పాము రావచ్చు. పాము వచ్చి మనం ఏమవుతుంది, ఒక్కసారి జరుగుతుంది, అందరూ దానికి గురి అవుతాం. షాక్ బయట అయినప్పుడు ఇబ్బంది పడతాం. అందుకోసము కంగారు పడకుండా అందరూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అన్ని గమనించాలి. మొత్తం ఆ సినిమా థియేటర్ ఎక్కడ ఉన్నా చైతన్య వాళ్ళు వచ్చారా? వాళ్ళకు చైర్స్ కూర్చోదు కాదు కాదు, వాళ్ళ టీచర్ వచ్చుంటే చైర్. టీచర్ వచ్చాడా? టీచర్ వచ్చాడా? వాళ్ళకు చైర్ వేసి కూర్చోమని వాళ్ళు నిలబడుతున్నాడు. 17వ తారీఖు పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, అలాగే ఇండస్ట్రీస్ లేదు సార్, వీళ్ళదే వివేకానందవి. కొంతమంది ఏం చేసామంటే స్కూల్స్ లో కాంపిటీషన్స్ పెట్టాం, ఎస్ఆర్ రైటింగ్. వాళ్ళు బాగా రాసిన వాళ్ళకి సర్టిఫికేట్ అప్రిషియేషన్. నడిచే వాళ్ళు ఉంటారు, అసలు కాన్షియస్ లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఎలా తీసుకురావాలనేది ఆ సిబ్బంది అందరికీ మార్పులు కండక్ట్ చేసేసి ఇలా ఇది ఈ వారం రోజులే కదండి. మా డిపార్ట్మెంట్, మా గౌరవ డైరెక్టర్ జనరల్ శ్రీ పివి వెంకటరమణ గారు ఇలాగే చెప్పారు. మన అనంతపురం జిల్లా వాసే ఆయన సూచనల మేరకు ప్రతి వారం ఒక ప్రిన్సెస్ లో మార్పులు మా వాళ్ళ కంపల్సరీగా చేయాలనేది ఒకటి ఇచ్చేశారు, మెమో ఇచ్చేశారు. అలాగే చెప్పండి, వచ్చినారా? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? సరే అండి, మీరు కూడా మాట్లాడుతున్నారు. ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు సార్. సార్కు మనం మనస్ఫూర్తిగా అందరూ ఆయన ఈరోజు సీఎం గారి ప్రోగ్రామ్ ఉండడం వల్ల మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆయన వల్ల మాకు ఆయన సాగొచ్చి దాదాపు 8 నెలలు అయింది. డిపార్ట్మెంట్ ఆ 8 నెలల్లోనే అది ఎక్కడికో తీసుకెళ్ళాలి, సైలెంట్ ఉండాలి. ఎక్కడికో డిపార్ట్మెంట్ గ్రోత్ మననే మీరు ఈ మధ్య చూసినారు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ సీఎం గారి చేత
రెండు చైర్లు వేపించి కూర్చోబెట్టు. ఆయన గుత్తి నుంచి వచ్చాడు, చైతన్య నుంచి వచ్చాడు కదా, రెండు చైర్స్. చూడండి ఎన్నికల ఆ బోర్డు కొత్తది ఎక్కడి నుంచి వచ్చిందే ఆ బోర్డు, తర్వాత బిఎస్ఎఫ్ నింపుకునే దానికి కంప్రెసర్లు ఇవన్నీ లేవు. అవన్నీ కొత్తది రావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో, వెంటనే వచ్చాయి. 25 స్టేట్లు వచ్చేస్తే మన రాయలసీమకు 8 జిల్లాలకు 8 అడ్వాన్స్ వాటర్ ట్యాంకులు ఇచ్చారు సార్. మనం తాడిపత్రిలో ఇచ్చాము కొత్త వెహికల్, అలాగే ఫిట్నెస్ వెహికల్. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు బోర్డు కావాలన్నా బోర్డు ఇచ్చాము. ఏది కావాలన్నా కానీ ఆయన ఇస్తున్నాను. నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ మనకు ఒక 20 వెహికల్స్ వస్తాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే మన జిల్లా వాసి సార్ జిల్లా పైన ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా సార్ ముందుకు వెళ్తున్నాడు. ఆయనకు మనస్ఫూర్తిగా జోన్ బోర్డు తరఫున ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఇన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేసేసి ఈ రోజు ఇక్కడ అక్కడ మీరు డెమో ఏర్పాటు చేశారు. స్టాల్స్, ఆ స్టాల్స్ అన్ని చూసారా? మీరు చూసారా? ఎక్విప్మెంట్ అంతా, ఆ ఎక్విప్మెంట్ అంతా ప్రదర్శించేదానికి మన సిబ్బంది అంతా ఉత్సాహంగా ఉన్నారు. మీకు అందరికి ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఎలా ఏంటి అనేది వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పాలి. అలాగే మీరందరూ శ్రీముఖులు విన్నాకనే చెప్పారు. మీరందరూ ఏదైనా కానీ విద్యా సంస్థల్లో చెప్తే అది మీకు రీచ్ అవుతే సమాజంలో అందరికీ రీచ్ అవుతారనే ఉద్దేశంతో ఎక్కువ మేము మహిళల పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్. ముఖ్యంగా దీంట్లో గ్యాస్ సేఫ్టీ ఉంటారు. గ్యాస్ సేఫ్టీ, గ్యాస్ సిలిండర్లు ఇంట్లో లేని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా? ఒక్క క్వశ్చన్, గ్యాస్ లీక్ అవుతే డేంజరా, గ్యాస్ మండుతా ఉంటే డేంజరా? గ్యాస్ మండుతా ఉంటే డేంజర్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా అవేర్నెస్ వచ్చింది మీరు. గుడ్, అందరూ మీకు మీరే గ్యాస్ లీక్ అయితే చాలా డేంజర్. ఈ మధ్య 2 రోజుల కిందటే మీరు వింటారు. 2 రోజుల కిందటే యూట్యూబ్ లో కూడా ఒక స్త్రీ దాదాపు 70 ఏళ్ళు సికింద్రాబాద్ లో ఒక స్త్రీ పూర్తి ఇందాక మనం అనుకున్నాం ఏమరపాటు ఉంటే చాలా అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కూడా కోల్పోయేదాన్ని. ఆ ఇంట్లో ఒకటే స్త్రీ ఉన్నది, 68 ఏళ్ళ వృద్ధ మహిళ పూజ చేస్తున్నారు. పూజ చేసి ఆమె లేచి వచ్చేటప్పుడు చీరకు అంటున్నారు. అంటుకొని ఫైర్ అయ్యి ఆమె ఫైర్ లోనే చనిపోవడం జరిగింది. ఇంట్లో ఎవరు లేరు. పొగలు వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్ళు వెళ్ళి చూస్తే ఆమె చనిపోయింది. ఏంటంటే అజాగ్రత్తగా ఉండడం వల్ల పూజ గదిలో కానీ వంట చేసేటప్పుడు కానీ స్త్రీలు అజాగ్రత్తగా ఉండదండి. చీరకోణంలో జాగ్రత్తగా దోపుకోవాలి. ఇది మీ అమ్మవాళ్ళకి చెప్పండి. మీరు కూడా చేసేటప్పుడు వంట గదిలో కానీ ఎక్కడన్నా అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగేటప్పుడు కూడా మనం ఏమవుతాం అనేది ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ గ్యాస్ లీకేజెస్. గ్యాస్ లీకేజెస్ ఊరికే జరగవు, అవి కూడా ఏమరపాటు జరుగుతాయి. అవి జరగకుండా ఉండాలంటే ప్రికాషన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ జరిగేటప్పుడు డెమో రూపంలో డెమోస్ చెప్తూ అన్ని చెప్తారు ఆయన. నాకు ఈరోజు మా డీజీ గారు రావడం వల్ల ఈరోజు మాకు కొద్దిగా బాధాకరంగా ఉన్నా కానీ చౌదరి గారు ఆ బాధను మాకు లేకుండా మీ అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు చౌదరి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అనంతపురం డిఎఫ్ఓ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంట్ చాలా చిన్న డిపార్ట్మెంటు. మొత్తం రాష్ట్రం మొత్తంగా 185 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి అంతే. అదే పోలీస్ స్టేషన్లు తీసుకుంటే మన జిల్లాలోనే 55 నుంచి 60 ఉన్నాయి. అంటే అట్లా 26 జిల్లాలంటే చూడండి ఎన్ని వేల ఉన్నాయో.
సో అలాగా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ అంటే వాళ్ళు వెళ్ళే ప్రతి కార్యక్రమాలను కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తోందన్నమాట. సో అట్లాంటి ఏబుల్ లీడర్షిప్లో ఈ యొక్క మన డిపార్ట్మెంట్ పరుగులు ఎత్తుతోంది. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అయితేనేమి, సిబ్బందికి కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్లో అయితేనేమి, వెహికల్స్ కానీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లోనైతేనేమి, వీటన్నింటినీ కూడా పరుగులు ఎత్తిస్తూ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకి దగ్గర చేయడం, డిపార్ట్మెంట్ని ప్రజల్ని దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పేసి మా డీజీ పివి రమణ గారు ఆ విధంగా చేస్తున్నాడు. అందుకే మనం ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. సో ఆ విధంగా మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెంటరీ చూశారు కదా, అక్కడ ఇన్వెంటరీ అన్ని కూడా ఈ యొక్క గుంతకల్ ఏడిఎఫ్ అశ్వత్ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఇక్కడ కళ్యాణ్ దుర్గ్ ఎస్ఎఫ్ఓ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏమైతే ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, ఫ్లోటింగ్ పంప్ ఉంది. మేము ఫైర్లో ఏం చేస్తాం, మీకు డౌట్ రావచ్చు ఏం చేస్తారు వీళ్ళు అని. అవన్నీ కూడా మీరు చూడొచ్చు, చూసి టచ్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీలో కూడా ఫైర్ ఆఫీసర్లు తయారు కావచ్చు. దగ్గర ఉంది. మీరు లేడీ సబ్ ఇన్స్పెక్టర్సే కాదు, లేడీ ఫైర్ ఆఫీసర్స్ కూడా రాబోతున్నారు. తమిళనాడులో ఆల్రెడీ వచ్చేసారు. ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మీ విద్యా సంస్థలు. సార్ మీరు ఇందాక అన్నారు చాలా వీళ్ళు చాలా తెలివి ఉంది అని. ఎస్, దే ఆర్ వెరీ వైజ్ గర్ల్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లల్నే ఎక్కువ ఉన్నారు ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ఎవరికి తీసిపోకుండా చైతన్య నారాయణ అటువంటి అంటే కొంచెం అప్గ్రేడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తోటి కూడా పోటీ పడుతూ కూడా వీళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారని చెప్తున్నారు. మీ ఫౌండర్ చౌదరి గారు అవుతున్నారా లేదా? ఇందాక కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఫైర్ ఉందా లేదా మీలో? ఎట్లా ఉంది? ఫైర్ లేకపోతే మనిషే లేడు, ఒప్పుకుంటారా? రోజు అవసరమే కదా. కానీ దాన్ని రాంగ్ హ్యాండిల్ చేస్తే యాక్సిడెంట్స్ వస్తాయి. నువ్వు మాట్లాడాలంటే ఏటీపీ బర్న్ కావాలి, నువ్వు కళ్ళు మూయాలంటే ఏటీపీ బర్న్ కావాలి, నువ్వు నడవాలంటే ఏటీపీ బర్న్ కావాలి. ఏం సార్ ఏటీపీ ఎవరు చెప్తారా? ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అది బర్న్ అయితేనే మీకు శక్తి వస్తుంది. అది ఎక్కువైందనుకో ఊబకాయం వచ్చేస్తుంది కదా. మనం స్టోర్ చేసుకున్నాం అనుకో, దాన్ని బర్న్ చేయకుండా ఊబకాయం వస్తుంది. అదే లేదనుకో గాలికి ఎగిరిపోతారు. ఫైర్ కూడా అంతే. మనము దాన్ని గ్యాస్ సిలిండర్ ఉంది వంటకే ఉపయోగపెట్టుకున్నాం అనుకో బాగా ఉపయోగపడుతుంది. దాన్ని రాంగ్ హ్యాండిల్ చేసినామనుకో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని ఫ్యాన్కు ఫ్యాన్ వైర్ వాడాలి, లైట్కు లైట్ వైర్ వాడాలి, లేదా మైక్ వైర్ వాడాలి, ఇట్లా వాడాలి కదా. అట్లా కాకుండా దేనికంటే అది వాడేసినామనుకో, రాంగ్ హ్యాండిల్ చేసామనుకో అది పెద్ద ఫైర్ అవుతుంది. కాబట్టి ఏదైనా కూడా మనకి ప్రాపర్గా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మన మిత్రుడిలాగా ఉంటుంది. అదే మనం రాంగ్ హ్యాండిల్ చేస్తే శత్రువు అయిపోతుంది, అంతే కదా. సో అది అనమాట. ఇప్పుడు మీకు మా యొక్క జిల్లా సిబ్బంది అందరూ కూడా డెమోస్ చేసి చూపిస్తారు, లైవ్ డెమోస్. చూడండి, మీరు థ్రిల్ ఫీల్ అవుతారు కంపల్సరీ. 100% నేను నమ్ముతున్నాను. ఒకవేళ స్థితిలో ఉన్నాడు అతన్ని ఫైర్ సర్వీస్ సిబ్బంది చైర్ నాట్ 3 లూప్ చైర్ నాట్లని చూడండి. మనిషి కూర్చున్నట్టున్నాడా పడుకున్నాడా? కూర్చున్నట్టున్నాడా? సో కూర్చున్నట్టుగా అతన్ని ఇలా కిందికి తీసుకొస్తున్నారు. అంటే ఎక్కడైనా అక్కడ నడవలేని స్థితిలో ఉన్నాడు, కిందికి రావాలి అంటే అతన్ని పైనుంచి కిందికి తీసుకురావాలంటే తాళ్ల సహాయంతో అతన్ని పై అంతస్తుల నుండి ఈ విధంగా తీసుకొస్తున్నారు. ఒకవేళ తను కింద పడిపోతే సేఫ్గా అతను ఉండడానికి మోహన్ బాబు ఆధ్వర్యంలో మా టీము కింద జంపింగ్ నెట్ లాంటిది ఒక ఇది కూడా పట్టుకొని ఉన్నారన్నమాట. పడిపోయే అవకాశం లేదు. పడిపోకుండా అతనికి 2వ లైన్ కూడా వేసుకున్నాం, 2వ తాడు కూడా ఉంది. క్వశ్చనే లేదనమాట. ఇలా దిగి వస్తారు. మీలో ఎవరైనా ఇలా దిగుతారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ అబ్బాయిలు తక్కువ ఉన్నా కూడా 4 హ్యాండ్స్ లేసినాయి. అమ్మాయిలు వస్తారా? తగ్గేదేలే, మనం తగ్గేదేలే. ఓకే, మళ్ళీ ఒకరోజు పెడతాం మీ స్కూల్, ఖచ్చితంగా వస్తాను. వచ్చినప్పుడు మీకు
మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. మీరే చేసి చూపిస్తారు, మీతోనే చేయిద్దాం. ఇలా తాళ్లతో కాకుండా చీరలతో దింపేస్తాం. ఓకేనా? రైట్, ఓకే. ఇప్పుడు మనం ఇంత చక్కగా అతన్ని కిందికి దించారు కూడా కదా, ఎటువంటి ప్రమాదము లేకుండా అతన్ని ఈ విధంగా. అంటే ఏదైనా హైరైజ్ బిల్డింగ్స్లో మనకి ట్రాప్ అయిపోయిన వ్యక్తుల్ని కిందికి ఈ విధంగా అగ్నిమాపక శాఖ వాళ్ళు తీసుకొస్తారు. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్లయితే మనం స్కూల్స్లో జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, లేదా సొసైటీలో ఇళ్లలో ఎలా జరుగుతున్నాయి, వీటన్నింటి గురించి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తూ ఈ యొక్క డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేవి చెప్పడం జరుగుతుంది. మనం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని అరికెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి రాంగ్ హ్యాండిల్ చేయకూడదు. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఎటు పడితే అట్లా ఇవి వాడటము అలాంటివి చేయకూడదు అనమాట. ఒకే ప్లగ్లో 4 స్విచ్లు పెట్టడము, 4 లైట్లు పెట్టడము, 2 ఫ్యాన్లు పెట్టడము, ఇవన్నీ కూడా మనము చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాపం ఇక్కడ వంట చేస్తున్నారు అమ్మాయిలు. ఏ కనపడలేదా? రైట్, ఓకే. అక్కడ ఒక ఆయన నల భీముడు కూడా ఉన్నాడు. ఏం సార్ వంట అంటే వంట ఆడోళ్ళే కాదు మగోళ్ళే బాగా చేసేది, అందుకే మనము నల భీముడు అంటారా లేదా? నల భీముడు. అట్లాగే పాపం ఇక్కడ అమ్మాయిలు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈయన వంట చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఈ యొక్క వడలు తయారు చేస్తాం, ఉద్ది వడ లేదు ఇలా దానికి కరెక్ట్గా ఒక మూత మూసేసింది అనమాట. మూత మూసేస్తే ఆటోమేటిక్గా ఫైర్ ఆరిపోతుంది. దానికోసం మళ్ళీ అప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎతకాల్సిన పనిలే, లేదా ఎట్లా ఆర్పాలని చెప్పేసి ఇంకేదైనా చేయాల్సిన పనిలే. సో ఇట్లా అనమాట, మనం కామన్ సెన్స్ని ఉపయోగించి చిన్నగా దానికి సరిపోయే లిడ్ ఏదైతే ఉంటుందో ఆ గిన్నెకు తగినటువంటి మూతని మనం అలా మూసేయాలి. తర్వాత వంట చేసేటప్పుడు వంట అయిపోయేంత వరకు పక్కకు పోకూడదు. ఎస్పెషలీ వంట చేసేటప్పుడు మనము ఈ టీవీలు చూడడానికి పోయేది, ఆ టీవీ సీరియల్ ఉంటాయి, పనికి మాలిన సీరియళ్ళు సంవత్సరాల కొద్దీ నడుపుతూ ఉంటాడు వాడు. ఈ వారం చంపేస్తాడు, మళ్ళీ రేపు వారం బతికిచ్చేస్తాడు. ఎట్లొచ్చింటుందో వచ్చేసింటుంది అనమాట. సో అట్లాగా ఆ పనికి మాలిన సీరియల్ చూసేదానికి ఎస్పెషలీ లేడీస్ అట్లా పోతూ ఉంటారు. ఈ పాటికి ఇక్కడ ముఖ్యంగా పాలు కాగబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు అనేది సిమ్లో పెట్టేసి అట్లా పక్కకు పోయినారంటే అది గ్యాస్ మీదకి పొలికిపోయి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆ పిండి వేసినా కూడా ఆరిపోతుంది. మీరు వడలు చేసే పిండి ఎత్తుకుపోయి దాని మొత్తాన్ని వేసేసి ఆమెతోనే ఇచ్చుమా, ఆమెతోనే ఇచ్చు, ఇంకా పొగొస్తుంది. అట్లా ఏమీ లేదు, వేసేయడమే. ఆరిపోయిందా? పిండితో కూడా ఆర్పేయచ్చు. మనం అక్కడేం ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఏదో కావాలా ఇది కొనాలా అనేది ఏం లేదు. అట్లని మళ్ళీ ఏమి మనం దాంతోనే అనేది కాకుండా ఎప్పుడైనా అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు, ఇంకేది లేదు మన దగ్గర, అట్లాంటప్పుడు అట్లా పిండితో కూడా మనము ఆర్పేయచ్చు అనమాట. సో ఈ విధమైనటువంటి తీసుకురమ్మను. ఇందాక మనము ఆయిల్ ఫైర్ చూడడం జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోతుంది. మీరు ఊహించినటువంటి సంఘటన ఏదో జరుగుతోంది. ఇప్పుడు మీరు స్కూల్లో తీసుకోవాల్సిన సేఫ్టీ గురించి చెప్పాము, కిచెన్లో తీసుకోవాల్సిన సేఫ్టీ గురించి చెప్పాము. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకు తెలియంది ఏదో జరుగుతోంది. బస్ స్టాండ్ ఇది, అనంతపురం బస్ స్టాండ్లో బస్సుల కోసం ఎవరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆయన పూలు అమ్మేదానికి పూలు తీసుకొని వస్తున్నాడు, ఇంకొక ఆయన ఏవో కాయలు తీసుకొని వస్తున్నాడు, ఈ ముసలాయన ఎవరో పాపం పేషెంట్ ఏదో పాపం తీసుకొని వస్తున్నాడు. ఏందో అమ్మడానికి ఏదో దానికి వస్తున్నారు వీళ్ళు. ఏదో జరగబోతోంది ఇక్కడ. బస్సు ఎంత కొని అడుగుతున్నాడు, సింగనమల బస్సు ఎంత కొని అడుగుతున్నాడు. ఇంకొక ఆయన చూడండి పాపం అక్కడ ఒక బ్యాగ్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు ఈయన, ఎవరికి తెలియకుండా. ఏం జరుగుతుందో ఇప్పుడు. ఇంకొక అబ్బాయి వస్తున్నాడు, ఏం పూలు ఎంత అని అడుగుతున్నాడు, మోర్ ఎంతో చెప్తున్నాడు ఆయన.
ఏదో జరుగుతుంది. ఏదో పొగొస్తుంది. ఈ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఏమో జరిగిపోయింది. బాంబులు వేసినారు, ఎవరో బాంబులు వేసినారు. బాంబులు పడ్డాయి, బాంబులు పడ్డాయి, బాంబులు పడ్డాయి. అమ్మో, ఫైర్ సర్వీస్ పిలిచండి, ఫైర్ ఇంజన్ పిలవండి, ఫైర్ ఇంజన్ పిలవండి. ఎవరన్నా బాంబులు వేసినారు ఇక్కడ. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. బాంబులు వేశారు ఇక్కడ. ఎవరో బాంబు పేలింది. మరి ఇక్కడ ఆయనకి ఏదో జరిగింది. చాలా గాయాలైపోయినాయి, అందరికీ గాయాలైనాయి పాపం. వీళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా ఒకవైపు స్మోక్ వస్తుంది. పాపం పూలమ్మే ఆయన ఏదో పడిపోయాడు పాపము. ఆ పూలమ్మే ఆయన ఏదో అయిపోయాడు. అతనికి గాయమైంది. అతన్ని ఈ అగ్నిమాపక సిబ్బంది తీసుకొస్తున్నారు. అతన్ని ఎలా తీసుకురావాలి అన్నది మీకు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. ఎలా తీసుకురావాలి? ఒక మనిషికి గాయాలైనప్పుడు ఈ విధంగా ఈయనకు చేయి గాయమైంది, చేయి గాయమైంది, నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని ఈ విధంగా ఫైర్మెన్ లిఫ్ట్ లాగా తీసుకొస్తున్నాడు. దీన్ని ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు. ఇంకొక ఆయనకి పాపం, ఈయన ముసలాయన పేషెంట్. ఈ పేషెంట్కి వీపుకంతా గాయాలైపోయినాయి, బాగా రక్తం ఊడుతోంది, వీపు గాయాలైనాయి. వీపుకు గాయాలైనటువంటి వ్యక్తిని మరి ఇంకా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా అతన్ని పొట్ట వైపు వేసుకొని బియ్యం మూట్లాగా అతన్ని తీసుకొస్తున్నాడు. దాన్ని పికే బ్యాక్ అంటారు. ఇతన్ని పొట్ట గాయమైంది, ఈయనకి పొట్ట గాయమైంది. పొట్ట గాయమైన వ్యక్తికి ఇంకా ఎటువంటి ప్రమాదం జరగకుండా రివర్స్ లో, పికే బ్యాక్ రివర్స్ లో తీసుకొస్తున్నారు. ఇతను పాపం, ఈయనకు మొగమంతా గాయాలైపోయినాయి, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇతన్ని ఇంకో పద్ధతిలో తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ విధంగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో వాళ్ళని సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతన్ని క్రెడిల్ మెథడ్లో, అంటే మనకు ఊయల్లో ఎట్లయితే పిల్లల్ని కూర్చోబెడతారో ఆ విధంగా అతన్ని క్రెడిల్ మెథడ్లో ఇతన్ని తీసుకొస్తున్నారు. సో ఈ విధమైన పద్ధతుల్లో మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మల్టిపుల్ ఇంజరీస్ అంటే ఆల్రెడీ అతనికి డేంజర్ జరిగి ఉంటుంది. మనం ఇంకా రాంగ్ హ్యాండిల్ చేస్తే ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాంటి అవకాశం ఇవ్వకుండా రైట్ వేలో వాళ్ళని సేవ్ చేసినట్లయితే వాళ్ళకి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా హాస్పిటల్స్కి వాళ్ళని తీసుకెళ్ళిపోతే దగ్గరలోనే ఉన్న హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగితే అప్పుడు ఆ జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతాము. సో ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీకు చక్కగా చేసి చూపించారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తుల్ని ఎలా సేవ్ చేయాలి, ఎట్లాంటి వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఈ రెస్క్యూ మెథడ్స్ అన్ని కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టైం చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మీకు చక్కగా ఇక్కడ అనంతపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది లింగమయ్య ఆధ్వర్యంలో. అమ్మో, ఏదో జరిగిపోయింది ఇక్కడ. మనిషికి మనిషికి అంటుకున్నాడు, కాలిపోతున్నాడు, అతను పరిగెత్తిపోతున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. అమ్మమ్మ అలా పరిగెత్తిపోతున్నాడు. చూడండి, మనిషి అట్లా మంటలు అయినప్పుడు పరిగెత్తకూడదు. మనిషికి అగ్గి అంటుకున్నప్పుడు ఆ విధంగా పరిగెత్తకూడదు, కింద పడి దొర్లాలి. మీరు అలా పరిగెత్తితే ఇంకా గాలి యొక్క వేగం ఎక్కువైపోయేసి ఇంకా ఎక్కువ జరిగేదానికి ప్రమాదం ఉంది. కాబట్టి అట్లా పరిగెత్తకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చక్కగా చేసి చూపించాడు ఆయన. థ్రిల్ ఫీల్ అయ్యారా లేదా? మనిషికి అగ్గి అంటుకుంటే ఎలా ఉంటది? వాయమ్మో ఇంకొక ఆయన పరిగెత్తున్నాడు. పరిగెత్తకూడదు. అలా పరిగెత్తితే మంటలు ఇంకా ఎక్కువైపోతాయి. క్యాచ్ చేయండి అతన్ని, క్యాచ్ చేయండి. బెడ్షీట్ తో కప్పేయండి. మీ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆర్పేయండి. నీళ్లుంటే నీళ్లు కొట్టండి. సో ఈ విధంగా మనిషికి అగ్గి అంటుకున్నప్పుడు
మనిషి ఇట్లాంటి కాలిన గాయాలైనప్పుడు ఆ కాలిన గాయాల మీద నీళ్లు పోయాలి. చాలా మంది తెలియక నీళ్లు పోయకుండా ఇంకా ఏదైనా ఆయింట్మెంట్ పోయడము, ఆయిల్ పోయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనకి భీముడు నాయక్ అనేటువంటి దాదాపు 60 ఏళ్ల వ్యక్తి, అతను 60 సంవత్సరాల వయసులో కూడా అతను ఎంత కమిట్మెంట్తో మీకు ఇక్కడ చేసి చూపించాడు. మనిషికి అగ్గి అంటించుకోవడం చాలా చిన్న విషయం కాదు. సో అది చేసుకొని ఎంతో సాహసోపేతంగా ఇప్పుడు ఇక్కడ మీకు రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక ఫైర్మెన్, అదేవిధంగా భీముడు నాయక్ అనేటువంటి వ్యక్తి అతను 60 సంవత్సరాల వ్యక్తి ఫైర్ ఆఫీసరు, ఇద్దరు కూడా మీకు చక్కగా చేసి చూపించారు. వాళ్ళకి అప్లాజ్ చెప్దామా? అప్లాజ్ చెప్దామా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్కూల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హాస్పిటల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదా ఒక ఇండస్ట్రీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదా ఒక గోడౌన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి కూడా ఇట్లాంటివన్నీ కూడా మేము చేసి వాళ్ళతో యాజమాన్యంతో చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వంట చేసేటప్పుడు వంట మొదలు పెడతారు, వంట కోసం సామాగ్రి ఏదైనా కావాలంటే అలా అంగడికి వెళ్ళిపోతారు, దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గుడిసె కింద, చూరు కింద ఒక పొయ్యి పెడతారు, 3 గుండ్లు పెట్టి అక్కడ వంట చేయడం మొదలుపెట్టి అయ్యో పప్పు లేదు, లేదా ఉప్పు లేదు, బెల్లం లేదు అని చెప్పి దానికోసం అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలా వెళ్ళిపోతే ఆ ఫైర్ అలా స్ప్రెడ్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి గుడిసెకి కానీ లేకపోతే ఇంకేదైనా ఇంటికి కానీ అలా స్ప్రెడ్ అయిపోయి తనది కాలిపోవడమే కాకుండా పక్కిళ్ళు కూడా కాలిపోతుంది, పక్క గడ్డివాములు కాలిపోతున్నాయి. వాటిని మనము అలా చేయకూడదు, సేఫ్టీగా ఉండాలి. వంట చేసేటప్పుడు పక్కకి వెళ్ళకూడదు, వంట అయిపోయేంత వరకు మనం అక్కడే ఉండాలి. అక్కడే ఉండి మనము అక్కడ ఉన్నటువంటి వంట అయిపోయిన తర్వాత మాత్రమే మనం పక్కకి వెళ్ళాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను అరికడతాము. లేకుంటే ఈ రోజు వచ్చినట్టుగా 10 ఫైర్ కాల్స్ అనంతపురం జిల్లాలో ఈ రోజు 10 ఫైర్ కాల్స్ వచ్చాయి. సో మరి వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. అందుకే మనము ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఆ నంబర్ని తగ్గియచ్చు. ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు. కానీ ప్రాణం పోతే ఒక్కసారే పోతుంది, రెండోసారి పోతుందా? ఈ రోజు పొరపాటు చేసిన రేపు పోదులే అంటే ఎందో ఒకేసారి పోతుంది. అందుకే మనము ఎప్పుడు కూడా ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఆ రోజే మనకు లాస్ట్ డే అయిపోవచ్చు. నేను ఎన్నిసార్లు చేసినా సరే ఏం కాదు, ఈ పొద్దు ఏమవుతుందంటే ఆ రోజే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈయన ఎవరు పాపం ఇంకొక 40 వచ్చాడు. ఈయన ఏదో వంట చేస్తా ఉన్నాడు, ఏదో కీరు చేయాలనుకుంటున్నాడు, ఏమో పరమాన్నము కీరో ఏదో చేస్తున్నాడు. అవతల ఇద్దరు పాపము గ్రామంలో ఇద్దరు చుట్ట కాల్చుకుంటా ఉండారు, ఒకరికొకరు ఎల్లయ్య పుల్లయ్య. ఆయన ఏదో పెట్టుకున్నాడు, బెల్లం కోసం పోతాడు, ఈయన బెల్లం కోసం పరిగెత్తున్నాడు. అట్లా చూసుకోపో అని చెప్పి పోయినాడు. పాయ్ అట్టుకుండే ఫైర్ అయిపోయింది ఫైరు. పాపం వాళ్ళు చూశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చేలోగా ఇటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క కానీ ఆకులు మండలు కానీ వీటితోటి కూడా మనం ఫైర్ ఆర్పచ్చు. చూడండి, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా టెంకాయ పట్లతో ఆర్పుతున్నారు, ఆకు మండలు. దీన్నే ఫైర్ బీటర్స్ అంటారు. ఈ ఫైర్ బీటర్స్ తోటి వాళ్ళు ఫైర్ ఆర్పుతున్నారు. ఫైర్ సర్వీస్ని పిలిచారు, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు, నీళ్లతోటి వచ్చారు. చూసారా అగ్గి ఎలాగుందో? మంట చూడు చిన్నగానే స్టార్ట్ అయింది. ఇందాక మనకి చిన్నగానే స్టార్ట్ అయింది. ఆ చిన్నగా స్టార్ట్ అయింది చూడు ఎంత పెద్దగా ఉధృతం అయిపోయిందో. వీళ్ళు ఆకులతో ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కాలేదు. సో ఇప్పుడు మనం ఫైర్ ఇంజన్ వచ్చింది, ఫైర్ ఇంజన్ లోంచి నీళ్ళు వస్తున్నాయి, నీటి జెట్ వస్తుంది.
ఇంప్రూవైజ్డ్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? బాటిల్స్ తీసుకురమ్మను. ఓ టీం తీసుకోమను. నాయుడు, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని పట్టుకొచ్చేయండి. ఒక టీం ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పట్టుకొచ్చేయండి. తెచ్చేయండి అన్ని తెచ్చేయండి. బాటిల్స్, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్. మదన్, నువ్వు చూసారా? ఫైర్ ని రౌండ్ అప్ చేస్తున్నారు, నీళ్లతోటి ఆర్పేస్తున్నారు, వాటర్ జెట్ తోటి ఆర్పేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ లో మనకి 4500 లీటర్లు ఉంటాయి. మనకి బావుల్లో లక్షల కొద్ది లీటర్లు ఉండొచ్చు, కానీ ఫైర్ ఇంజిన్ లో ఉన్నటువంటి 4500 లీటర్లతో నీళ్ళని ఈ విధంగా జెట్ రూపంలోను, స్ప్రే రూపంలోను, ఫాగ్ రూపంలోను, మిస్ట్ రూపంలోను ఇలా రకరకాలుగా వాడి ఫైర్లని ఆయా సందర్భాలను బట్టి ఫైర్ని ఆర్పడం జరుగుతుందన్నమాట. దీనికి ఎంతో స్కిల్ అవసరం, ఫైర్ ఫైటింగ్ చేయడానికి ధైర్యం అవసరం. మామూలు టెంపరేచర్స్లో ఉండి వర్క్ చేయడం వేరు, మాకు తెలియని ప్లేస్లో, మాకు కష్టమైనటువంటి టెంపరేచర్లో. ఇప్పుడు అగ్నికి సంబంధించి అన్నీ చూసాం, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. నీటికి సంబంధించి నీళ్లలో కూడా మనకి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో నీళ్లలో ప్రమాదాలు చూపిస్తామా? ఓకే, అక్రాన్ నాజిల్ అది వేయండి. రివాల్వింగ్ హెడ్. సో అంతలో మీరు ఇది చూపించేయండి. మిషన్ తీసుకొస్తాం. సో ఇలా రకరకాలుగా మేము నీళ్ళని వాడి ఫైర్ని ఆర్పుతాం అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ సీట్ ఆఫ్ ది ఫైర్ మీద జెట్తో వాడి నీళ్ళని ఇక్కడ మనకి ఫైర్ని ఆర్పారు మా సిబ్బంది. మాకు అలాగా సీట్ ఆఫ్ ది ఫైర్ కనపడినప్పుడు మనకి అక్కడ సీట్ ఆఫ్ ది ఫైర్ ఎక్కడి నుంచి ఫైర్ స్టార్ట్ అవుతుందో మాకు తెలియదు. అట్లాంటి చోట మేము మల్టిపుల్ జెట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సో బ్లైండ్ ఫైర్ ఫైటింగ్ అంటారు. ఇప్పుడు మనం ఇందాక కనపడుతూ ఫైర్ ఫైటింగ్ చేసాం, ఇది బ్లైండ్ ఫైర్ ఫైటింగ్ చేస్తాం. సో బ్లైండ్ గా మనం ఫైర్ ఫైటింగ్ చేస్తారు ఇప్పుడు. సో మల్టిపుల్ జెట్స్ వస్తాయి, మీకు 9 జెట్స్ వస్తాయి. సో రకరకాల యాంగిల్స్ లో, అవి 45 డిగ్రీస్ యాంగిల్స్ లో వెళ్తాయి. వెళ్ళి ఎక్కడ ఫైర్ ఉంటే అక్కడ ఫైర్ ఆర్పుతాయి. అదే విధంగా మేము ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు విపరీతంగా స్మోక్ వస్తుంది అనమాట. ఆ స్మోక్ ని పైనుంచి కిందికి దించడానికి ఇటువంటి ఎక్విప్మెంట్ వాడతాం. పైకెత్తండి, ప్రెజర్ ఇమ్మను. మల్టిపుల్ జెట్స్ వస్తున్నాయి చూడండి. ఆ జెట్స్ ప్రతి కార్నర్ కి వెళ్తాయి, రూమ్ లో ఉన్నటువంటి ప్రతి కార్నర్ కి వెళ్ళి ఫైర్ ని ఆర్పేస్తాయి. లేదా అక్కడ ఉన్నటువంటి స్మోక్ ని పైనుంచి కిందికి తీసుకొచ్చేస్తాయి. అలా కిందికి తీసుకురావడం వల్ల ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తే లోపల ఎవరైనా లైఫ్ ఉన్న వాళ్ళకి లైఫ్ దొరుకుతుంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గి ఫైర్ కంట్రోల్ అవుతుంది అనమాట. 7 kg ప్రెజర్. సో మీ దగ్గర కూడా నీళ్ళు ఉంటాయి, కానీ ఫైర్ సర్వీస్ లో ఉన్న నీళ్ళకి ప్రెజర్ యాడ్ చేస్తాము. సో ఇప్పుడు చూసినట్లయితే అక్రాన్ నాజిల్ అనమాట. అక్రాన్ నాజిల్లో మనకి ఇక్కడ స్ప్రే చేస్తాము, జెట్ వస్తుంది, ఫాగ్ వస్తుంది. అంటే ఫైర్స్ లో మేము డిఫరెంట్ ఫామ్ లో వాటర్ ని తీసుకెళ్తాం. జెట్స్ కావాలా, స్ప్రే కావాలా, ఫాగ్ కావాలా, మిస్ట్ కావాలా, ఇలా రకరకాలుగా. అంటే మనకి ఎక్కడైతే ఎక్కువ ఫైర్ ఉందో అక్కడ జెట్స్ తోటి వాడతామన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ హైట్ 1, 2, 3, 4, 5 దాదాపుగా 15 మీటర్లు ఉంది. సో 15 మీటర్ల వరకు జెట్ వెళ్తుంది చూడండి, 15 మీటర్ల వరకు. CO2 సిలిండర్ రాకు అక్బర్, ఆ CO2 సిలిండర్ మనోహర్, ఆ సిలిండర్ వాడి కూడా మనము ఎక్కడైనటువంటి కేబుల్స్ ఫైర్ కానీ, లేదా ఎక్కడైనా కంప్యూటర్స్ ఫైర్స్ కానీ, ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద కానీ అలా తిప్పండి. ఎవరైనా ఆపరేట్ చేస్తారా?
ఇందాక తగ్గేదేలే అంటారు, తగ్గుతాండారు మళ్ళీ. రా, వెరీ గుడ్ మా, రైట్, వెరీ గుడ్ మా. అమ్మాయి చేతికి ఇవ్వు. హోజ్ రీల్ పట్టుకొస్తారేమో చూడు. ఇలా స్వైప్ చేయాలి, స్వైప్ చేయాలి, స్వైప్ చేయాలి. ఇలాగా, ఇలా పక్కకి కిందకి ఇలాగ తిప్పాలి. ఈపో ఇందాక మీరు కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా, అగ్గిపెట్టండి, అగ్గిపెట్టండి. అగ్గిపెట్టుందా, అగ్గిపెట్టుందా అంటే అమ్మాయి అగ్గిపెట్టించిందంట. అదేదో సినిమాలో, కృష్ణ సినిమాలో అగ్గిపెట్టుందా అంటాడు, రెడీగా పట్టుకుంటుందా అగ్గిపెట్టి తీసుకొస్తాం. మేము అక్కడ కూడా తగ్గేదేలే అని చెప్పి అక్కడ కూడా సిగరెట్లు తాగుతున్నారు. పొరపాటును కూడా ఆ పని చేయొద్దండి. పొరపాటును కూడా గంజాయి వైపు వెళ్ళకూడదు, పొరపాటున సిగరెట్ల వైపు వెళ్ళకూడదు, పొరపాటున బీడీల వైపు వెళ్ళకూడదు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కాబట్టి అటువంటి పని ఎవరు చేయకూడదు, ఎయిదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. పెట్టు, అగ్గిపెట్టు. రైట్, ఆగు 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 ఆగు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ మండుతోంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మండడం లేదు. ఎందుకు? ఇక్కడి నుంచి ఇక్కడికి మండడం లేదు. కెమిస్ట్రీ స్టూడెంట్స్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మండడం లేదు. ఎందుకు మండడం లేదు? ఎవరైనా చెప్తారు? తెలివైన వాళ్ళు ఉన్నారు మీ దగ్గర? ఓకే, ఇప్పుడు ఈమె ఏలు పెట్టి ఆర్పేస్తుంది. ఆర్పేస్తావా? ధైర్యం ఉందా? ఏలు పెడతావా? పెట్టు చూద్దాం, ఏమన్నా వచ్చిందా? ఏలు పెట్టు. ఏ కాదులే, మళ్ళీ పెట్టు. చూసారా ఎంత ధైర్యం ఉందో అమ్మాయికి? ఏం పేరు మన పేరు? మమత. ఎందుకు నీకు కాలేదు? గ్యాస్ అనేది ఒట్టిగా మండదు. 100% గ్యాస్ ఉంటే మండదు. ఆ యొక్క గ్యాసు గాలితో గాలి మిశ్రమం తయారైనప్పుడు మాత్రమే మండుతుంది. సో అట్లా మనకి ఎల్పిజి అనేది మనకి 1.5 to 9% ఎల్పిజి, రిమైనింగ్ % ఎయిర్, రెండు మిక్చర్ అయితేనే మండుతుంది. సో దట్ మీన్స్ ఫ్లేమబుల్ రేంజ్ అంటారు అన్నమాట. ఫ్లేమబుల్ రేంజ్ అంటే గ్యాస్ అనేది 1.5% నుంచి 9% వరకు, అంటే లోయర్ లిమిట్ వచ్చేసి 1.5, అప్పర్ లిమిట్ 9%, రిమైనింగ్ % ఎయిర్. సో 1.5 ఉంటే 98.5 ఎయిర్ ఉంటుంది, 9% ఉంటే 91% ఎయిర్ ఉంటుంది. ఈ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ మండుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, గ్యాస్ లాస్ మీకు అందరికీ తెలుసు కదా, బాయిల్స్ లా తెలుసు కదా. గ్యాస్ బాగా వేడి చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. బాగా కూల్ చేస్తే ఏమవుతుంది? లిక్విడ్ అయిపోతుంది. అంటే హైయెస్ట్ ప్రెషర్స్ తోటి లోయెస్ట్ టెంపరేచర్ తోటి కంప్రెస్ చేసినప్పుడు అది లిక్విడ్కి మారిపోతుంది. ఈ మన కాలేజ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఎయిర్ మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లోకి నింపేయచ్చు. రైట్, ఓకే ఓకే. ఇప్పుడు ఆమె ట్రై చేస్తుందంట ఆర్పడానికి, ఆర్పేస్తుంది. స్వైప్ చేయాలి, ఇలా ఇలా దగ్గర కావాలి, దగ్గర కావాలి. ఇక్కడ చిల్ ఉందా? చిల్లింగ్ ఎఫెక్ట్ ఉందా? దానికి అందుకే దీన్ని పట్టుకోవాలి, దీన్ని పట్టుకోకూడదు, కోల్డ్ బర్న్స్ వస్తాయన్నమాట. సో దీన్ని పట్టుకొని ఆర్పాలి. ఈ విధంగా CO2 ఎక్స్టింగ్విషర్ తోటి మనం ఫైర్ ఆర్పచ్చు. సార్ భలే ఉంది సార్, అంతా మీరు ఫైర్ని బాగా చెప్పినారు, నీళ్ళలో ప్రమాదాలు జరుగుతున్నాయి మాకు, వాళ్ళని ఎట్లు చేయాలంటే ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు, మళ్ళీ చేస్తారు. రాండి మా ఇట్లాంటి నీళ్ళలో పడిపోతున్నారు. మనకి ఈ కెనాల్ నెట్వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కెనాల్, మీరు కూడా వెళ్తున్నారా ఈతకు? స్విమ్మింగ్ వస్తుందా? చేతులు ఎత్తండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు. ఏం పేరు మన పేరు?
ఏం పేరు నీ పేరు? లై స్విమ్మింగ్ వస్తుందా? అరవద్దండి. ఎంతసేపు స్విమ్ చేస్తావు? హాఫ్ అన్ అవర్ చేస్తావా? చప్పట్లు కొట్టండి. ఇంకొక ఆమె, ఎవరో చేస్తారు ఎవరో హాఫ్ అన్ అవర్ చేస్తుందంట. సరే, నీళ్ళలో దిగినావు, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మళ్ళీ ఎట్లా? ఏమా సైరన్ కొడతావా? మైకేయండి. ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ అమ్మాయి అర్ధ గంట స్విమ్ చేస్తుందంట నీళ్ళలో. పట్టుకో మైకు, గట్టిగా చెప్పు. హాఫ్ అన్ అవర్. వెరీ గుడ్. ఇంకా ఎక్కువసేపు చేస్తారా ఎవరన్నా? అంతేనా? ఓకే, హాఫ్ అన్ అవర్ స్విమ్ చేసినావు, కాలువలో దిగినావు. మళ్ళీ పొరపాటున ఏం చేస్తున్నారంటే ఈ కాలువల్లో, ఎస్పెషల్లీ మన హెచ్ఎన్ఎస్ఎస్ అంద్రీనేవా సుజలా స్రవంతి కాలువలు దిగి పోయిన సంవత్సరం 20 మంది చనిపోయారు. ఈత వచ్చిన వాళ్ళు దాంట్లో 7-8 మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు అంటే, వాళ్ళకి ఈత వచ్చినా కూడా చాలాసేపు స్విమ్ చేయడం వల్ల చేసేదానికి శక్తి లేక చనిపోతున్నారు. సో మరి అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? లైఫ్ బాయ్ మీరేనకున్నాడు. ఇలా లైఫ్ జాకెట్ వేసుకుంటే ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు నీళ్ళలో, కాలువలో దిగితే. ఇది లేదంటే ఈ లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్ ఈ లైఫ్ బాయ్ తీసుకొని మనం ఎంతసేపు అయినా నీళ్ళలో ఉండిపోవచ్చు. వాళ్ళు చెప్పినావు సార్, ఇవి మా దగ్గర ఏడున్నాయి, మేము ఫైర్ సర్వీస్ మా దగ్గర ఉండేదానికి మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఏమున్నాయి సార్ అంటే, మీ దగ్గర కూడా ఉన్నాయి. ఏమున్నాయి? వాటర్ బాటిల్స్ ఉన్నాయా? ఇలాంటి వాటర్ బాటిల్స్ ఒక 10 ఇలా కట్టుకొని, నడుము కట్టుకొని ఈ విధంగా ఉండిపోతే నీళ్ళలో ఎంతసేపు అయినా స్విమ్ చేయొచ్చు. ఇది లేదు మన దగ్గర. సార్ పాపం, మాకంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్. మేము పిల్లప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు మునగబెండ్లు కట్టుకొని దుంకుతా ఉంటాం నీళ్ళలో. మీరు కూడా అంతే, ఎందుకంటే మీరు కూడా పల్లెల నుంచే కదా వచ్చింది. ఆ పల్లెల నుంచే వచ్చాం మేము కూడా. సో మేము కూడా మునగబెండ్లు కట్టుకొని స్విమ్ చేసాము. ఇప్పుడు లేటెస్ట్ అంతా ఈ బాటిల్స్ కట్టుకొని దిగచ్చు. ఇట్లా బాటిల్స్ 10 కట్టుకొని దిగచ్చు. లేదా లిమ్కా బాటిల్స్ ఒక 2 తీసుకొని అండర్వేర్లో దోపుకున్నా కూడా మనం ఇలా ఉండిపోవచ్చు. లేదు సార్ ఆడాడు సార్ అంటే, మేము మా టీ షర్ట్ వేసుకున్నామంటే టీ షర్ట్ కూడా తిప్పుకోవచ్చు. మనోడు లేదా పిల్లలు ఎవరైనా మీ దగ్గర నుంచి కూడా రావచ్చు. కింద నుంచి పెట్టే చూపించాలి వాళ్ళకి. నజీర్ ఇట్లా, పొట్ట ఎక్కువ ఉంది. ఇందాక చెప్పాం కదా, ఏదైనా ఎక్కువైతే ప్రమాదం, తక్కువైనా ప్రమాదమే. సో ఈ విధంగా మనము అలాగా వాటర్ బాటిల్ని యొక్క టీ షర్ట్కి, ఏం సార్ వాళ్ళైనా వేసుకునేది, మేము కూడా వేసుకున్నాం, మా దగ్గర కూడా వేసుకుంటాం, మీరు కూడా వేసుకోవచ్చు. వాటర్ బాటిల్ని ఆ విధంగా ఒక 2 బాటిల్స్ పెట్టుకుంటే నువ్వు అర్ధ గంట కాదు తల్లి, నువ్వు నైట్ అంతా తెల్లవారులు కూడా ఆడే ఉండిపోవచ్చు అనమాట నీళ్ళలో. అంటే ఫ్లోటింగ్ ఎయిడ్, మనకి ఒక సపోర్టింగ్ అది ఉండిపోతుంది అనమాట. ఇది లేదు సార్, వాటర్ బాటిల్స్ కూడా లేవు అంటే, అరటి చెట్లు ఎక్కువ పెట్టినారు అనంతపురం జిల్లాలో. పంటే లేదు ఇప్పుడు. అరటి చెట్లు బాగా పెట్టినారు. అరటి బోదెలు తీసుకున్నా కూడా అరటి బోదెను మనము ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ లా వాడుకోవచ్చు. లేదా వరిగడ్డిని ఒక సంచిలో వేసుకొని, ఒక సంచికి నింపుకొని దాన్ని కూడా మనము ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ లాగా వాడుకోవచ్చు. అది లేదు, ఒక చెట్టు కొమ్మని దాన్ని కూడా మనం అది వాడుకోవచ్చు. ఇది కూడా లేదు సార్, ఏం లేదు సార్, ఏమీ లేకుంటే ఎట్లా సార్ మేము అంటే, ప్యాంట్ ఉంటే చాలు. ప్యాంటును కూడా మనము ఏమి లేదు అంటే, ఏమీ లేనప్పుడు ఇవన్నీ అంటే సార్ చెప్పినాడు కదా అని చెప్పి ఇట్లా ప్రయోగాలు చేయొద్దండి. ఎప్పుడు ఏం లేనప్పుడు ఏదో ఒకటి మనం లైఫ్ సేవ్ చేసుకోవాలి కదా, ఎంతో కొంతసేపు ఫైర్ సర్వీస్ వాళ్ళు లేకపోతే స్విమ్మర్స్ వచ్చేంత వరకు. అట్లాంటప్పుడు మన దగ్గర ఈ ప్యాంట్ ఉంటే, ఈ ప్యాంట్ నిప్పేసి తడిపేసి ఈ చివరి ముడి ఇక్కడ ఒకటి ముడేసి ఇలా గాలికి ఇలా తిప్పామంటే ఎయిర్ నిండుతుంది. ఆ ఎయిర్ నిండినప్పుడు దాన్ని కట్టుకున్నామంటే అక్కడ కూడా మనం ఫ్లోట్ అయిపోవచ్చు. వాళ్ళకి ప్యాంట్ ఉంది సార్, మాకేముంది అంటే మీకు లెగ్గిన్ ఉంది.
ఆ లెగ్గిన్లు అయినా కూడా మీరు ఇలాగ తిప్పేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట. కట్టేసుకుంటే ఎంతో కొంత సపోర్ట్ దొరికి మనము ఫ్లోట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి సార్, ఏదో ఫ్లోటింగ్ సరే బాగానే ఉంది. నీళ్ళు ఇంతవరకు ఉన్నాయి, మోకాళ్ళు మెడల వరకు పోతున్నాయి, కొట్టుకొని పోతున్నాం. ఎట్లా పోవాలా? నలుగురు రండి. మీరు కాదు, వరుసగా నిలబడండి. యూనిఫామ్లో లేరా? పట్టుకోండి మీరు. రైట్. ఇలా నీళ్ళలో నీళ్ళలో వెళ్ళేటప్పుడు మనము ప్రవాహం వస్తూ ఉంటుంది, ప్రవాహం ఉంటుంది. మనం కూడా వచ్చినాయి కదా మనకి. మన ఏది నడివంక పొంగిందా? నడివంక పొంగలేదా మన అనంతపురంలో? పక్కన మీకు కూడా ఇక్కడ కూడా అది దీన్ని ఏమంటారు, ఈ వంకలో కూడా వచ్చి మన చాలా మంది నీళ్ళలో పండమేరులో కూడా వరదలు వచ్చేసి ఈటు కూడా వచ్చినా. మరి అట్లా చిక్కుకుపోయినప్పుడు ఏం చేయాలి మనం? సో నీళ్ళలో చిక్కుకుపోయిన ప్రవాహం వస్తుంది, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు నీళ్ళలో ఇట్లా పోకూడదు. ఏదో ఇట్లా ఒకసారి నీళ్ళు కాలెత్తి అలా ఎత్తిపోతే ఏమవుతుందంటే నీళ్ళ ప్రవాహము ముందుకి తోసేస్తుంది అనమాట. అలా వెళ్ళకుండా ఎలా వెళ్ళాలి? కాలు అక్కడక్కడే ఇడ్చాలి, అక్కడక్కడే ఎక్కువ దూరం నడవకుండా హాఫ్ ఫుట్ అంతే. అలా వెళ్ళాలి. సరే, మరి ఇట్లా ఒకరి పక్కన ఒకరు వెళ్ళాలన్నా, ఒకరి వెనకాల ఒకరు వెళ్ళాలన్నా చూద్దాం. ఇప్పుడు ఒకరి పక్కన వెళ్ళాలా? చేయతండి. ఒకరి పక్కన ఒకరి వెనకాల ఒకరు చేయతండి. ఏదో దానికి చేయతాలి కదా. రైట్, ఓకే. వీళ్ళు ఇట్లా ఒకరి వెనకాల ఒకరు పోతున్నారు, నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. అక్కడ ఇంకా పైన ధర్మవరం కల్లా ఇంకా ఎక్కువ వాన పడింది, ఇంకా నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళని ఇట్లా ఒకరి పక్కన నిలబడింది. సో అప్పుడు మనకు ప్రవాహం ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంటే ప్రెషరు ఆపోజిట్ వాటర్ వెళ్తున్నప్పుడు తోస్తే చూసారా పడిపోతున్నారు. అట్లాగే నీళ్లు తోసేస్తాయి మనిషిని. మరి ఎట్లా సార్ మనం అంటే ఒకరి వెనక నిలబడండి, ఒకరి వెనక ఒకరు నిలబడి మనం ఇట్లా స్ట్రీమ్ని దాటాలి. ఇలా దాటాలి, చేతులు పట్టుకోండి, భుజాలు గట్టిగా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వాటర్ బాగా ఫోర్స్గా వస్తుంది అనమాట. ఈ ఫోర్స్గా వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా ఉంటే కొట్టుకొని పోతారు. కొంచెం స్లిప్ అయిపోయామో అంతే, ఇంక నీళ్ళలో కొట్టుకొని పోవడం, ఇంక చూసేది ఏముండదు. చాలా జరుగుతున్నాయి అట్లా. ఇట్లా వెళ్ళినారంటే మనము లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ప్రెషర్ పడింది, చూద్దాం వెళ్తుందా లాస్ట్ మ్యాన్ వరకు? ఇలా నిలబడింది కాదు మా ఒకరైనా కాదు. ఇప్పుడు ప్రెషర్ ఈ వైపు నుంచి లాస్ట్ మ్యాన్కి పోతుందా? లాస్ట్ మ్యాన్కి పోవడంలే. కాబట్టి ఈ ప్రెషర్ని అలా మనకి రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వెళ్ళండి ఒకరినొకరు పోండి. నిదానంగా కాలు ఈడ్చుకుంటే వెళ్ళాలి. కాలు పైకి ఎత్తకూడదు. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? రాండి, 4-5 మంది రాండి, కమ్ ఫార్వర్డ్, చూద్దాం. అయిపోయింది. ఆ వరుసగా నిలబడండి. ఇట్లా నిలబడు. ఒకరి వెనకాల ఒకరు నిలబడండి. నూరమ్మ నువ్వురా. ఈమె వెయిట్ లిఫ్టర్, చాలా బలం ఉంది ఈమెకి. తొయ్ ఆయనకి తొయ్, గట్టి పట్టుకో. తొయ్ ఈమె కొట్టే మీరు గట్టే చూద్దాం. తొయ్ ఒకరి పక్కన ఒకరు నిలబడండి. ఇప్పుడు తొయ్. చూసారా? లెఫ్ట్ హ్యాండ్తో తోసేస్తుంది ఆమె. లెఫ్ట్ హ్యాండ్ చాలు. కాబట్టి నీళ్ళకు కూడా అట్లే శక్తి ఉంటుంది. సో అట్లా మనము నీళ్ళకి ఆపోజిట్లో వెళ్ళేటప్పుడు ఒకరి వెనకాల ఒకరు వెళ్ళాలి. ఓకేనా? మీకు బాగా అనిపించిందా? ఇది థ్రిల్లింగ్ అనిపించిందా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం జిల్లాలో మంచిగా బాగా ఫైర్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళని మేము గుర్తించి 100ల సంఖ్యలో ఉన్నాయి. సో వాళ్ళలో మేము కొంతమందిని గుర్తించి వాళ్ళందరినీ కూడా సత్కరిస్తాం, వచ్చేస్తాం. సో ఇప్పుడు వాళ్ళలో మీలాగే అక్కడ కూడా అమ్మాయిలే చదువుకుంటున్నారు, నర్సింగ్ విద్యార్థినులు.
వాళ్ళ సేఫ్టీ పట్ల ఆ యాజమాన్యం వాళ్ళ కన్సర్న్ ఉండి అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మంచి కండిషన్లో వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని గుర్తించి డిపార్ట్మెంటు వాళ్ళకి మొమెంటోస్తో మా ఏం పేరు చెప్పాలి, పేరు ఏం పేరు? ఈమె పేరే పద్మావతి నర్సింగ్ హోమ్ నుండి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ హిమజ మేడం గారిని ఇప్పుడు ఇక్కడ మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు. ఒక అమ్మాయి కూడా రామ్మా, రా ముందుకు రా, రా మేడం కూర్చోబెట్టు మేడం కూర్చోబెట్టు. చాలా ఒక కప్పు ఆ మొమెంటో వేయండి మేడం. ఆ విద్యా సంస్థల పేరు ఉండేది వాళ్ళకి. సో ఇట్లా మా బాధ్యత కూడా, మేము అలా మంచిగా బాగా మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థల్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో మా డీజీ గారు పివి రమణ గారు ఈ విధంగా సత్కారం చేయండి, వాళ్ళని సత్కరించండి అని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు పద్మావతి విద్యా సంస్థల వాళ్ళని సత్కరించాము. ఇప్పుడు నెక్స్ట్ వివేకానంద స్కూల్స్ ఫౌండర్ రవీంద్ర చౌదరి గారు. అంటే ఎక్స్పీరియన్స్ కాలేజీలో చేయడం అనేది చాలా మంచి పని. ఇంట్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అట్లాంటివి ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా ముందుకు పోతాం అనేది బాగా చక్కగా చూపించారు. సో ఇవన్నీ మీరు లైఫ్ లో కరెక్ట్ గా వాడుకొని పేరు రాసిద్దామా, మర్చిపోయారు. అలాగే మన పిల్లల పేరు సార్ గారు చాలా మంచి, అంటే నాకు మిత్రుడని చెప్పలేదు కానీ నాకంటే సీనియర్ సార్ మిత్రుడే, నాకు బ్రదర్ లాగా. కోఆపరేటివ్ గా అన్ని చోట్ల ఎక్కడ ఏం జరిగినా కూడా బాగా సపోర్టివ్ గా, ఏదైనా ఫైర్ గురించి, ఎక్విప్మెంట్స్ గురించి కానీ, ఏదైనా ఇన్స్టాలేషన్స్ గురించి కానీ అన్ని చక్కగా వివరించి అన్నిటి గురించి బాగా ఇన్స్టాలేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గత వారం రోజులుగా ఫైర్ పట్ల ఒక స్పృహ కల్పిస్తూ పబ్లిక్ కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా యొక్క ఆఫీసర్స్ గుంతకల్లోను అనంతపూర్లోను వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఎస్ఏ రైటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎస్ఏస్ లో బాగా మంచి నైపుణ్యం చూపించినటువంటి చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఏ పేరు లహరి, వీళ్ళిద్దరు నిలబడి చైతన్య స్కూల్ వీళ్ళిద్దరు. అంటే ఇది కేవలం ఏం సార్ మా దగ్గర లేదా, మాకేమీ లేదా అంటే, ఇది పిల్లలకు మాత్రమే, 8th క్లాస్ వరకే ఇది రెస్ట్రిక్టెడ్. సో వాళ్ళకి మేము ఈ విధంగా టెస్టులు పెట్టడం జరిగింది. దాంట్లో అఖిల, లహరి వీళ్ళిద్దరు కూడా మంచి ప్రావీణ్యం చూపించి వాళ్ళు అఖిల కూర్చోదు అఖిలకి బిగ్ హ్యాండ్స్ అప్లా చేయాలి మీరు. అమ్మాయి లహరి సార్తో ఇచ్చు లహరి ఇటు తిరుగుమా, ఇటు తిరుగు. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. సార్ వాళ్ళు ఒక 3 days బ్యాక్ మా చైతన్య స్కూల్కి వచ్చి అక్కడ పిల్లలకి ముఖ్యంగా ఫైర్ అంటే అందరూ భయపడతారు. ఫైర్ భయపడడం కాదు, దానికి ఎదురెళ్ళి ఎలా పోరాడాలని చాలా చక్కగా మా స్కూల్లో ప్రదర్శించారు సార్ వాళ్ళు వచ్చి. ఇంక్లూడింగ్ బస్ యాక్సిడెంట్స్, బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా పిల్లల్ని కాపాడతారు, అలాగే ఎలాంటి గాయాలకి ఎలాంటి రెమెడీస్ ఇస్తారు, ఇలాంటివన్నీ మా స్కూల్లో చెప్పి పిల్లలకి మంచి అవగాహన కల్పించినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి కిమ్స్ సవేరా హాస్పిటల్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు వచ్చారు. ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని సూచనలు చేయొచ్చు, ఏమనిపించిందో ఆయన చెప్పొచ్చు, ఆయన ఒపీనియన్. థ్యాంక్ యూ.
గుడ్ ఈవినింగ్ అనంతపూర్. ముఖ్యంగా ఇప్పుడు ఇలా ఫైర్ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 42 degrees లో కూడా మన ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఒక ఎక్స్టింగ్విషర్ తో ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో మన దాన్ని ఆర్పచ్చు. లెవెల్ 3 అయినప్పుడు మనల్ని మనం కాపాడుకుంటే అదే గొప్ప అవుతుంది. అక్కడ నుంచి ఎగ్జిట్ కావడమే పెద్ద ట్రిక్ అవుతుంది. సో అలాగే మా హాస్పిటల్ కూడా వీళ్ళు మంచి మంచి డ్రిల్స్ చూపించి ఆ ట్రిక్స్ నేర్పించారు. మా దగ్గర కోర్స్ ఉంటాయి. ఫైర్ జరిగినప్పుడు ఏం అవేర్నెస్ క్లాస్ ఇస్తుంటాము మా స్టాఫ్ అందరికి. చాలా కమ్యూనికేషన్ ఉంది. ప్రతి చోట ఇంటర్నెట్ లో అంతా మెసేజ్ ఉంది. ఈ ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్ కూడా మీకు యూట్యూబ్ లో వస్తుంది. చూసి మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ మీ బంధువులకు ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీకు పైనుంచి దించడం నచ్చిందా? బాగా నచ్చిందా? చేతులు ఎత్తండి. నెక్స్ట్ ఏం చేశాము? హట్ ఫైర్ నచ్చిందా? చేతులు ఎత్తండి. బస్ స్టాండ్ నచ్చిందా? అగ్గి పెట్టుకొని నడిచారు కదా, నచ్చిందా? వాళ్ళని సత్కరిద్దామా ఇప్పుడు? రైట్. అగ్గి పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరిని రమ్మనండి. భీముడు నాయక్, భీముడు నాయక్, అండ్ రమేష్. భీముడు నాయక్ అండ్ రమేష్. రారా, అట్లే రారా నాయన, పర్లేదురా. ఓ చాలా కప్పండి. అక్కడ నిలబడి నువ్వు కూడా ఒకటే చాలు, ఒకటే చాలు, ఒకటే చాలు. ఎంత ధైర్యంగా చూడ వాళ్ళు నిప్పు పెట్టుకొని పరిగెత్తారు. నిప్పు పెట్టుకొని పరిగెత్తారు వాళ్ళు. ఈయన ఆళ్లగడ్డ ఫైర్ ఆఫీసరు. నాకెందుకో మా వాళ్ళని అడిగితే సార్ అగ్గి పెట్టుకుంటే ఎట్లా సార్ అని, కాలిపోతే ఎట్లా సార్ అన్నారు మా వాళ్ళు. ఏం కాదు నేను ఉన్నాను అంటే పాప మావాడు ముందుకు వచ్చాడు. రమేష్ అని ఇతను ముందుకు వచ్చాడు. అతను ఎక్స్పర్ట్ దీంట్లో. అతను ఆళ్లగడ్డ నుంచి వచ్చాడు. చెప్పాను లేదో వచ్చేసాడు. సో ఇంకా ఇట్లా చేయడానికి మా వాళ్ళంతా ఇంకా రెడీ అయిపోతారు. రేపు నుంచి పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళు కదా. అందుకని బిగ్ అప్లాస్ వాళ్ళకి. నెక్స్ట్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ బాగా నచ్చిందంట. బస్ స్టాండ్ టీం రండి. బస్ స్టాండ్ టీం తిరుపాలు రావాలి. బాగా యాక్షన్ చేసింది ఎవరు చూడరా అండి. వీళ్ళంతా మా వాళ్ళే, మా ఫైర్ మెన్నే వీళ్ళందరూ, పబ్లిక్ కాదు. వాళ్ళిద్దరు రావాలి, వాళ్ళిద్దరు రావాలి. కాకపోతే వీళ్ళు రమ్మ తల్లి మాకు అందరికీ అలసంద వాళ్ళు చేయించాలని ప్రయత్నం చేసినారు వాళ్ళు బాగా. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఆయిల్ మండిపోయింది. అందుకని మాకు వడలు పెట్టలేకపోయినారు. అయినా బాగా వంట చేశారు. బాగా ఫైర్ బాగా ఆర్పారు. కాబట్టి వీళ్ళకి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మా. ధైర్యంగా రావాలి అట్లా ముందుకి. రోప్ పార్టీ, రోప్ రెస్క్యూ చేసినటువంటి పార్టీ మదన్, నరసింహ ఫైర్ మెన్, మదను లీడింగ్ ఫైర్ మెన్. వీళ్ళిద్దరు పైనుంచి కిందికి అంటే ఏదైనా అంతస్తులు చిక్కుకుపోయి ఉన్నప్పుడు వీళ్ళు చేశారు. వీళ్ళందరి టీం లీడర్స్ ఉన్నారు ఇక్కడ, నలుగురు ఆఫీసర్స్. మోహన్ బాబు రండి, మీరు కూడా ఇట్లా నిలబడండి. మీ టీంను మీరే సత్కరించండి, వాళ్ళతో సత్కరించండి. రైట్, ఓకే రా. ఇక్కడ ఈయన మోహన్ బాబు తాడిపత్రి ఫైర్ ఆఫీసరు, ఈయన కళ్యాణ దుర్గం ఫైర్ ఆఫీసర్ వసంత నాయకు, ఈయన ఉరవకొండ ఫైర్ ఆఫీసరు భీమలింగ.
మీ అందరికీ ఏదో ఒక షో చేపించి చూడాలని చెప్పి గత 3-4 రోజులుగా వీళ్ళు వర్కౌట్ చేసి మీకు ఇక్కడ చేసి చూపించారు. ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు అక్కడ పాపము మా టీం కూడా. మీకు బాగా నచ్చిందా? నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పాలి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఫీడ్బ్యాక్ ఎవరు చెప్తారు? ఫీడ్బ్యాక్ అదే చెప్పు. ధైర్యం ఎక్కువ మీకు. లేచి ఇందాక ఏం పాపము నీళ్ళలో పోతురి, వంట చేస్తురి, ఎవరు చెప్పండి. రామ్మా, ఏం పేరు నీ పేరు? వెరీ గుడ్, రా చెప్పు. అక్కడి నుంచే మాట్లాడు. సర్వీస్ గురించి నీకేం తెలుసు చెప్పు. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్స్ అండ్ మై స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఆల్ మై మేడమ్స్ అండ్ సార్స్. సైలెంట్. నేను ఇంత పెద్ద షో చూసానని అనుకోలేదు. అంటే మిమ్మల్ని అందరూ మీరు పెద్ద వాళ్ళందరూ ఒకసారిగా వచ్చినారంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అప్పుడు అర్థమైంది. ఆల్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్ అన్నట్లు ఇప్పుడు చూసిన ఇంతమంది ఏం మాట్లాడరు, బాగా మాట్లాడతారు. ఇంతమంది పెద్ద వాళ్ళే ఒక దగ్గర దీన్ని చేసినారంటే అది ఎంత ఇంపార్టెంట్ అని అనిపించింది. నిజంగా ఇది చూసినందుకు నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. నేను కూడా నేర్చుకున్న దాన్ని చూసి, అంటే ఇన్ని చేశారని నేను అనుకోలేదు. ఫైర్ క్యాంప్ లో కానీ ఇట్లా వాటర్ లో యూజ్ చేశారని నాకు తెలియదు సార్. చాలా తెలుసుకున్నాను సార్ ఈరోజు నేను. అందుకు చాలా గర్వం ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగా చేసినారు సార్. ఇంతకన్నా ఇంకా నేను చూడలేదు సార్. అంటే మాకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేసినారు సార్. ఒక టీం ఒక పక్కన వచ్చేది మీరు సార్. మీ టీమే అట్లా చేశారంటే ఇంకా చాలా గ్రేట్ సార్. నిజంగానే మేము చాలా అయితే నేర్చుకున్నాం సార్. అందరూ కూడా ఇంకొక గిఫ్ట్ లాగే ఫీల్ అవుతాం సార్. అందరూ అనుకుంటున్నారు సార్ సమ్మర్ క్యాంప్ వచ్చి ఇది నేర్చుకున్నామని ఒక పార్ట్ సార్. దీంట్లో ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది బాగుంది సార్. కానీ ఎప్పుడు నేను రియల్ గా అయితే చూడలేదు సార్. ఒకవేళ ఇప్పుడు చూసావు కదా, ఎక్కడైనా అవసరమైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా వాడాలా, ఎక్కడైనా ఎవరైనా రెస్క్యూ చేయాలా, నీళ్ళలో కొట్టుకొని పోతుంటారు, ఎక్కడ పక్కనే బాటిల్ అందించేసినావు అనుకో, వాళ్ళ లైఫ్ సేవ్ చేసేయచ్చు నువ్వు. లేదా మనకి వాటర్ బబుల్ దొరికింది అనుకో, దాన్ని అందించినావు అనుకో, లైఫ్ సేవ్ చేయొచ్చు. ఒక ఎంటీ బాటిల్, ఎంటీ వాటర్ బబుల్, ఎంటీ ఏదైనా బబుల్, వాటర్ బబుల్ ఇట్లాంటి బిందె కానీ, ఇట్లాంటి డ్రమ్ కానీ ఏమైనా అందించినా కూడా నీళ్ళలో వాళ్ళని సేవ్ చేయొచ్చు అనమాట. చీర అందించిన చీరలు ఉంటాయి మన దగ్గర. మీ చున్నీ ఇదేదో ఉంటుంది, దీన్ని ఏమంటాము, దుపట్టా ఉంటుంది. వెరీ గుడ్. ఏం పేరు మన పేరు చెప్తాను, ఏం పేరు? మీ సార్ అంటున్నాడు. సార్ మా వాళ్ళు అంత మాట్లాడలేరు, ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏం పేరుమా? అనిత, రైట్. ఇలా దుపట్టా అందించినా కూడా లాక్కు రావచ్చు అనమాట. వెరీ గుడ్ మా, చాలా బాగా చెప్పావు. నాకు ఇది పెద్ద సర్టిఫికేట్, గుర్తుండిపోయే సర్టిఫికేట్ పాప చెప్పింది. ఆల్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్. ఓ ఎంత పెద్ద సర్టిఫికేట్, మాకు చాలా మంచి సర్టిఫికేట్. నిజంగా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు వస్తారు ముందుకి. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ఏం సార్ చౌదరి సార్, మా వాళ్ళు కొంచెం సిగ్గు, పెద్దగా మాట్లాడలేరంటే. పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. దే ఆర్ వెరీ బ్రిలియంట్. Good evening, sir, to all head officers, and I'm very happy to see this program, sir. I never expected from you, and this is our very happy moment because of our sir. Allowed to you to this program, sir, and thank you for this program to conduct you from you, sir.
and that girl said all heroes were in one frame. That I don't have no words, sir, about that. And thank you for sir coming to our అంటే college. మాకు ఇలాంటి చిన్న పొగడ్తైనా కూడా అంటే మా వాళ్ళు బాగా పని చేస్తుంటారు. మేము సార్ యూనిఫామ్ వేసుకొని ఎంత పని చేస్తాం సార్, మనల్ని ఎవడు గుర్తించడం లేదు సార్. చూసారా ఎంత గుర్తింపు ఉందో. సో ఎంత మంచి వాడు. మాకు కూడా మా వాళ్ళు కూడా ఇంక నుంచి రేపటి నుంచి అంటే మేము వెళ్ళే ఏ యాక్సిడెంట్ అయినా ఏ ఫైర్ కాల్ అయినా మా వాళ్ళకి అది లాస్ట్ కాల్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్తా అంటాను. ఎందుకంటే మా వాళ్ళు జాగ్రత్తగా లేకపోయినా ఈయన ఫైర్మెన్, ఈయన లింగమయ్య చాలా లావుగానాడు, పెద్ద ఆఫీసర్ అయినా ఈయన ఏం చేయకూడదని ఏముండదు. పొరపాటు చేస్తే ఈయన కూడా వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ మనకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా ఫైర్ ఆఫీసర్ నా బ్యాచ్మేట్ ఒకడు నందాచారి అని చెప్పి ఇలాంటి స్ట్రక్చర్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇలా వెళ్ళి చూస్తున్నాడు. అలా చూసినప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయి ఫైర్లో చనిపోయాడు. సో అట్లాగా అట్లాంటి చోట మేము పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ధైర్యంగా పనిచేసి మెళుకువతో పనిచేసి నైపుణ్యం చూపించి మేము జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైనా మనం సేఫ్గా బయటకు వస్తామన్నమాట. సో అట్లాగా మా వాళ్ళకు కూడా మేము చెప్తుంటాము. ఇలాంటి మీరు మంచి ఏదైనా విన్నప్పుడు ఇది గుర్తుండి ఏదైనా ఎక్కడైనా నిరాశ అనిపించినప్పుడు మా వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకు దూకుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ మాకు ఎవరికి తెలియదు సార్ అంతా ఫైర్ గురించి. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత డెఫినెట్లీ వీఆర్ ట్రై టు కాల్ టు ఫైర్ స్టేషన్. వి విల్ ప్రొటెక్ట్ టు పబ్లిక్ సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. వి ఆర్ ప్రామిస్ యూ డెఫినెట్లీ సార్. 101 చేస్తే ఫైర్ సర్వీస్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ 101 మీరు ఇప్పుడే చెక్ చేయొచ్చు. అంటే మీ మొబైల్లో నాట్ అలౌడ్ కదా, దారి లేదు కదా, అస్సలు వద్దు. మొబైల్ ఉంటే ఇందాక చూడు, నేను కూడా నాకు మంచి దగ్గర మిత్రుడు మా సార్ డాక్టర్ గారు, ఆయన పేరు టక్కును గుర్తురాలే. ఒక్కోసారి నా కూతురు పేరు కూడా గుర్తురాదు. మొబైల్ ఎక్కువ వాడితే అట్లా ఉంటుంది కాబట్టి మొబైల్ దూరంగా ఉండాలి మనం. మీ సార్ అందుకే మొబైల్ నాట్ అలౌడ్ కదా సార్, దాని జోలిగా వెళ్ళొద్దండి సార్. అండ్ నేను ఒక చిన్న సజెషన్ సార్. చెప్పండి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కాకుండా ఇట్లా ప్రోగ్రామ్ పబ్లిక్ కూడా ఇచ్చి వాళ్ళ ఫియర్నెస్ తగ్గారు సార్. ఎస్, అదే కదా మేము చేసి. దట్స్ వాట్ వి హావ్ డన్ ఫర్ ది పాస్ట్ 1 చాలా మంది మాకు కూడా ఈ ప్రోగ్రామ్ తెలియకపోతే మాకు కూడా కొంచెం ఫియర్ గానే ఉంటుంది సార్. డెఫినెట్లీ మీ ప్రోగ్రామ్ వల్లనే మాకు ఈ ఫియర్నెస్ తగ్గింది. అండ్ నేను కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి మీరు ఇచ్చిన ధైర్యమే సార్. డెఫినెట్లీ కాబట్టి మీరు ఇలా ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలి అండ్ ఇయర్ మా కాలేజే ప్రిపేర్ చేయాలని మనసుకుంటున్నాను సార్. ఇలాగే మేము పద్మావతి ఏమైంది వాటర్ తాగారా? తప్పకుండా అమ్మా. మేము గత వారం రోజులుగా చేస్తుంది అదే. పబ్లిక్ లోకి వెళ్తున్నాం మేము, స్లమ్ ఏరియాస్ కి, అపార్ట్మెంట్స్ కి. ఇలాగే మేము ఒక అపార్ట్మెంట్కి వెళ్తే మేమమ్మా మీ దగ్గరికి అవేర్నెస్ చేయడానికి వచ్చాము, మేము మీకు ఇవన్నీ చూపిస్తాము అంటే ముగ్గురు దిగినారు. 70 ఇండ్లు ఉన్నాయి ఆడ. ఈయనే రాజహంస 70 ఇండ్లు ఉన్నాయి. నవ్వుకుంటా ఉంటారు. మేము ఇచ్చే చూస్తాం సార్ అంటారు. దిగిరాండమ్మా, మీరు ఏం చేసే పొరపాట్లు ఏమున్నాయి అవన్నీ చెప్తాము, చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుందంటే రాలా. మేము ఇవన్నీ చేయడం మొదలు పెడితేనే 30 మంది దిగి వచ్చినారు. ఏదైనా సార్ వాళ్ళు బాగా చేస్తున్నారు. పిల్లలు దిగి వచ్చినారు. సార్ మేము కూడా పైనుంచి దిగుతాము, చీరలు పట్టుకొని పైనుంచి కిందికి. సో అట్లా ఉంటుంది అనమాట. అదే చేస్తున్నాం, ఇదే అవేర్నెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అగైన్ అండ్ థ్యాంక్ యూ సార్ టు ప్రిఫర్ అవర్ కాలేజ్. ఓకే. గుడ్ ఈవినింగ్ టు మీరేం చెప్తారు? ఫైర్ డిపార్ట్మెంట్ హియర్. చెప్తారా ఏమన్నా? నేను ఫస్ట్ ఇక్కడ ఫైర్ అక్కడ టెంట్ వేసి అక్కడ ఫైర్ అనిపిస్తుంది సార్. నాకు చాలా భయం వేసింది సార్. కానీ అక్కడ లోపల ఒకతను వంట చేసి అతను యాక్షన్ చేసిందే అతను రియల్ గా చేసి ఎలా ఉంటుంది అనిపించింది సార్. అక్కడ వాటర్ తో మీరు అంత సడన్ గా వాటర్ పెట్టేసి అంత తొందరగా ఫైర్ ని ఆర్పేసరికి నా కళ్ళలో ఒకసారి నీళ్ళు వచ్చేసారు సార్. అంటే మీరు ఇంత రిస్క్ చేస్తారు కదా, మనకి ఎప్పుడు బయట ఎందుకు కనిపించరు అని అనిపించింది సార్ చాలా సార్లు. అన్సంగ్ హీరోస్ ఆర్ ఫైర్ సర్వీస్ ఫైర్మెన్. మా వాళ్ళు ఎక్కడ మీకు అందుకే మీరు చెప్పాను నేను, ఎక్కడ మాకు పిలిచిన వాళ్ళు జనరల్గా ఎవరైనా కాల్ చేస్తే ఏదైనా డిపార్ట్మెంట్ నీ పేరేమి, నువ్వు ఊరేమి, నీదేంటి, నీ సోషల్ స్టేటస్ ఏమి, ఇవన్నీ అడుగుతారేమో తెలీదు.
బట్ మేమైతే ఏమీ అడగము. పిలిచినోడు అనిల్ అంబానీనా, అడుగు తినేవాడా, ఎవరైనా ఎవరు పిలిచినా ఒకటే, మాకు పిలుస్తానే వెళ్ళిపోతాం అనమాట. సో అలాంటి అన్సంగ్ హీరోస్ మా ఫైర్ మెన్. ఐ ఫీల్ సో హ్యాపీ సార్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కళ్ళెదురుగా చూసేసరికి ఒకసారి చాలా ఆనందం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఫైనల్లీ ఐ గివ్ యూ ఇట్. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు సారు మనకి హనీఫ్ సార్ కూడా ఏదో మనకి మా గురించి కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా వెరీ లక్కీ కదా, ఇంతకుముందు అప్పుడు చూసారు మీరు ఇలాంటి ప్రోగ్రాము. సో మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కి, మీ బ్రదర్ కి, చెల్లికి అందరికి చెప్పండి ఏం చూసారు, ఎలా చూసారని. ఈ 2 hours ప్రోగ్రామ్ ఒక సినిమా లాగా నడిచింది, ఓపెన్ థియేటర్ సినిమా లాగా నడిచింది మనకు. ఇందులో సార్ డిఎఫ్ఓ గారు ప్రతి ఒక్క యాక్టివిటీ గురించి డీటెయిల్ గా మనకు కామెంటరీ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఇచ్చారు. అందరూ బాగా ఫాలో అయ్యాము. మీరు స్టూడెంట్స్ అంతా కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ మూమెంట్ టిల్ దిస్ మూమెంట్ యు ఆర్ వెరీ డైనమిక్ అండ్ వెరీ యాక్టివ్. సో బిగ్ హ్యాండ్స్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇక్కడ క్రియేట్ చేసిన సెట్టింగ్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి, బాగా ఇంప్రెస్ అయింది? సూపర్, అన్ని చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు ఫైర్మెన్ యాక్టివిటీస్ అంతా కూడా. కానీ నాకు ఒక్కటి చాలా బాగా నచ్చింది, అది బహుశా మీరు కూడా ఎక్కడ చూసింటారు. ఏంటది చెప్పగలరా? ట్రై చేయండి. మీరు బాంబు పేలుడు ఎక్కడ చూసారా? చూడలే కదా, ఇక్కడ చూసాం కదా. ఎంత అద్భుతంగా ఉంది, అది ఎంత న్యాచురల్ గా ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన నాటకీయంగా ఒక మంచి రియాలిటీ షో లాగా మనకు అద్భుతంగా చూపించారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సలెంట్ కామెంటరీ బై డిఎఫ్ఓ గారు అండ్ హిస్ టీమ్. చూడమ్మా, కరోనా తగిలితే మన కుటుంబ సభ్యులనే మనం దూరం పెట్టినాం. బట్ ఐఎమ్ లక్కీ ఫెలో, నా కొడుకు, నా భార్య, నా డ్రైవర్ నాతోనే ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు దూరం పెట్టేశారు. అలాంటి సమాజంలో ప్రాణానికి తెగించి, వాళ్ళ కాలు లాస్ట్ కాల్ అవుతుందంటారు కదా, నిజమే. మళ్ళా ప్రాణానికి తెగించి ప్రజల కోసం పోరాడుతున్న ఫైర్ మహనీయులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కరోనా టైంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. మీరేం చేసినారు సార్? ఏం అగ్గి ఉందాడ, ఏం పెట్టినారు, ఏం చేసినారు అని అనుకోవచ్చు మీరు. ఫైర్ డిపార్ట్మెంటు ఈ యొక్క సొల్యూషన్ ఉంది చూసారా, సోడియం హైపోక్లోరేట్, అంటే అది ఈ యొక్క దీన్ని క్లియర్ చేస్తున్నట్టు సూక్ష్మ క్రిముల్ని. అవి మాకు అక్కడ కంపలు కొట్టేసి, మీరు చూడలేదేమో ఆ కరోనా టైంలో అసలు ఎవరు దగ్గరికి వెళ్ళడానికి భయమో. ఎవరు బంధువులు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మరి ముఖ్యంగా మా చిన్నాన్నకు ఆయన కరోనా వస్తే అట్లా మేడ మీద ఉండేవాడు సార్. ఆయన నుంచి ఆయన దిగి తీసుకుపోతుంటే ఊర్లో వాళ్ళు అంతా పక్కన మాట్లాడేవాళ్ళు, అంత దూరం మరి ఎత్తిపోతున్నారు. అరే ఏం ఇంత దారుణమా, కరోనా వస్తే ఇంత ఇదా అనిపించింది. అట్లా టైంలో మేము సోడియం హైపోక్లోరైడ్ అనేటువంటి ద్రావణాన్ని ప్రతి స్ట్రీట్కి వెళ్ళి స్ప్రే చేశాం. ప్రతి ఇంటి దగ్గర ముంగిట్లో కొట్టాం. ఆ కంపలు కొట్టేస్తుంటారు, ఎవరిని రానిరు. అక్కడ మేమే వెళ్ళాం అక్కడికి. ఇక్కడ వీళ్ళందరినీ ఈ ఒక్కొక్క చోట వీళ్ళకు ఆ కరోనా వచ్చినటువంటి ఆ పేషెంట్స్ ని ఒక బిల్డింగ్ లో పెట్టేశారు. జిల్లా మొత్తానికి ఒక బిల్డింగ్ లో ప్రతి చోట. అక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించి మా వాళ్ళు డ్యూటీ చేశారు. అక్కడ ఏదైనా వాళ్ళు ఫైర్ అయితే వాళ్ళకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఇట్లా క్వారంటైన్ సెంటర్స్ లో ఇట్లాంటి డ్యూటీస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎమర్జెన్సీలో సైనికుడు ఏం పని చేస్తాడో ఆ పని అన్ని కూడా మా ఫైర్ టీం చేస్తుంది. సో వాళ్ళందరికీ మనం ఒక్కసారి సెల్యూట్ చేద్దామా? రాండి, మా టీం అందరికీ సెల్యూట్. మొత్తం అంతా వచ్చేయండి. కమ్
నిలబడండి. అందరు నిలబడండి. మా సిబ్బంది అంతా కూడా ఎంతో కమిట్మెంట్ తో మీ ఇంత మామూలుగా ఒక మీటింగ్ లో మేము వచ్చింది ఇక్కడికి ఎంతసేపు పెడతావు సార్ మీటింగ్ అన్నాడు మీ సార్. నా ఎంతసేపులే ఒక మాక్సిమం కంటెంట్ అమ్మ గంట సేపు ఉంటారా అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది టైము? 6:35 4 o'clock మొదలు పెట్టాము. ఎక్కడైనా బోర్ ఫీల్ అయ్యారా? థ్రిల్ ఫీల్ అయ్యారా? మరి అంత థ్రిల్ కలిగించినటువంటి సిబ్బంది అందరికీ ఒక చప్పట్లు. అందరూ హాయ్ చేసుకోండి. ఇంకా గట్టిగా. ఇప్పుడు చప్పట్లు. అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ డిఎఫ్ఓ శ్రీనివాసన్ రెడ్డి వాళ్ళ టీం అందరికి మళ్ళీ ఒక్కసారి హాయ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. 1.5 ఆధ్వర్యంలో మేము డిపార్ట్మెంట్ లో దాదాపు 15 సంవత్సరాలు ఉన్నా కూడా నేర్చుకోలేని విషయాలన్నీ కూడా ఈ మార్పుల్లో మాకు శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, గోపాల్ రెడ్డి సార్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా డైరెక్టర్ పివి రమణ సార్ గారు రావాల్సింది. సార్కి స్టేట్ హెడ్ కాబట్టి సార్కి బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. ఈ కార్యక్రమం మా గోపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగినది. రీజన్ అందరికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సార్కి ఈ రోజు ఇక్కడ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మీరు కూర్చోండి. మా జిల్లా అదృష్టంగా భావించే మా గెస్ట్ సార్ని సన్మానించాల్సిందిగా కళాశాల చైర్మన్ నరేంద్ర సార్ గారికి కోరుతున్నాను. అలాగే సార్ యొక్క సిబ్బంది చేత థ్యాంక్ యూ సార్. అలాగే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని కళాశాల చైర్మన్ రవీంద్ర సార్ గారు సన్మానించాల్సిందిగా. అలాగే లింగమయ్య సార్ గారిని కూడా సన్మానిస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా ఈయన ఫిజికల్ ఫిట్నెస్ కోచ్, స్విమ్మింగ్ కోచ్, ఇవన్నీ డిపార్ట్మెంట్ లో దాదాపుగా 1000 మందికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు. ఫిట్నెస్ పెంచడానికి డైటీషియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ సో మెనీ. మాకు చాలా నేర్పిస్తున్నాడు అనమాట. ఆల్ రౌండర్ అండి. ఇంతసేపు నేర్చుకున్నందుకు భవిష్యత్తులో మీరు కొన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నేర్చుకోవాలి. ఎక్కడ భయపడదు. ధైర్యం, సహాయం, జీవితం. ఓకే.